పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఏంది అంటే, సో మనకు తెలిసిన మంగ్లీ అంటే మనకి ఈ ఇష్యూ ఏదైతే ఫైనాన్షియల్ స్కామ్, ఇది మైక్రో ఫైనాన్స్ స్కామ్, సో దీని రిలేటెడ్ అయితే అన్ని ఛానల్స్ కవర్ చేస్తున్నాయి. మనము ఏమంటారు చాలా స్ట్రిక్ట్ గా దీని మీద చర్యలు తీసుకోవాలి అనేది మనము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కానీ, అట్లనే పోలీస్ శాఖ అధికారులను కానీ, న్యాయస్థానాలను కానీ. సో బాధితులకు న్యాయం జరగాలి. సో ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనేది అది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిందే. ఓకే, ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎవరు చేసినా ఉపేక్షించకూడదు. సో కాబట్టి దాని రిలేటెడ్ అన్ని ఛానల్స్, మీడియా, సామాజిక కార్యకర్తలు, ప్రత్యూష రాథోడ్ లాంటి వారు, సంపత్ నాయక్ లాంటి వాళ్ళు అనేక మంది ఎవ్రీడే ఏమంటారు అని రెగ్యులర్ బేసిస్ పోరాటం చేస్తున్నారు. సో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ, అట్లనే రాములమ్మ ఇంకా అనేక మంది, ఓకే, సుబ్బు అడ్వకేటు, రఘు జర్నలిస్టు, రోషన్ బ్రదర్, ఇట్లా అందరు చేస్తున్నారు. సో మనకు తెలియని మంగ్లీ గురించి అంటే అది తెలుసు కదా, అది తెలుసు, దానికి న్యాయం జరగాలని కోరుకుందాం. మనకు తెలియని మంగ్లీ గురించి నేను డాక్టర్ రమేష్ బ్రదర్ చెప్పింది, ఇంకా వేరే వాళ్ళు చెప్పింది నేను షేర్ చేసిన గతంలో, బట్ వాళ్ళ మాటల్లోనే డైరెక్ట్ వినే ప్రయత్నం చేద్దాం. సో ఆ క్రమంలో ఇది రమేష్ బ్రదర్ తోటి నేను మాట్లాడిస్తా. వాళ్ళ గురువు అనే కంటే మెంటర్ అంటే ఏమంటారు, మార్గదర్శం అంటే ఏమంటారు ఒక దారి చూపెట్టడం అంటారు చూసినరా. సో అది ఆ బ్రదర్ తోటి మాట్లాడిద్దాం. సో వినండి, బ్రదర్ మాటల్లో వినండి. సో అంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ఇంకా చేస్తా, చూద్దాం. కామెంట్ పెట్టండి ఏదైనా ఉంటే, లాస్ట్లో ఆ బ్రదర్ తోటి అడిపిద్దాం. యా బ్రదర్, బాగున్నారా? ఏది బ్రదర్, ఇది ఉల్టా వస్తుంది, ఇదేదో ఇది డైరెక్షన్ మీరు అది తిప్పుతారా దాన్ని? ఐ డోంట్ నో, అది ఉల్టా వస్తుంది. నాది లేకున్నా సరే కానీ మీది చూస్తున్నారు కదా, ఉల్టా వస్తుంది. ఛార్జింగ్ పెట్టి పెట్టాను అనమాట. ఇది ఉల్టా వస్తుంది చూడు, నేను చెప్పినా కొద్ది ఉల్టా అవుతుంది. అది ఇట్లా అడ్డం పెట్టాలి. అడ్డం లేదా ఫోన్? ఉంది అడ్డం ఉంది, కానీ అది సెల్ఫీ స్టిక్ పెట్టి పెట్టాను అనమాట. కరెక్ట్ గా అది ఎందుకు అట్లా అవుతుంది మరి? ఇప్పుడు ఓకే, ఇది ఓకే, ఇది ఉల్టా వస్తుంది కానీ దిస్ ఇస్ బెటర్, ఇది ఓకే. మీకు అనిపిస్తుంది కదా, అంటే ఇలా అదే అనిపిస్తుంది, నేను ఇలా పట్టుకోవాలి. అంతేనా? తప్పదా? పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అవునా? అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ ఆ డైరెక్షన్ ఇక వస్తలేదు, చూసారు కదా, మీరే చూస్తున్నారు. ఐ థింక్ మీ ఫోన్ లో సెట్టింగ్ ఏదో ఉన్నది, సెట్టింగ్ వేరే ఉన్నది. ఇట్లా పెట్టండి, పొడుగులు పెట్టండి, ఇంతకుముందు పెట్టినట్టు పెట్టండి. ఇట్లా కాదు, ఇంకో డైరెక్షన్, ఇట్లా నిలువుగా అట్లా అడ్డం పెడితే వస్తలేదు కదా, తిరుగుతుంది, అది తిరుగుతుంది. ఇట్లా ఇది బాగుంది. ఏదైనా మరి మీ అడగండి ఎవరినన్నా, ఏదన్నా బ్యాక్ సపోర్ట్, లేదంటే మీరే ఏదో చెప్పండి. ఎందుకంటే అది మరి అది చెప్పండి. దీంట్లో రొటేషన్ ఏమైనా ఉందని చూద్దాం ఒకసారి. అది ఆ సెట్టింగ్ లో ఉంటది, మీరు ఫోన్ లో సెట్టింగ్ లో ఉంటది, హారిజాంటల్ వర్టికల్ అనేది. దట్స్ ఓకే, ఇట్లా పొడుగు పెట్టండి, బానే ఉంది, ఇంత ముందు పెట్టినట్టు. ఇప్పుడు మీ వీడియో వస్తలేదు, మీ వీడియో అది పోయింది వీడియో. మళ్ళీ చేయమంటారా? సో అదే కొంచెం టెక్నికల్ ఇది. యాక్చువల్లీ జూమ్ ఈ లైవ్ లో చేద్దామంటే బ్రదర్ కి ఫేస్బుక్ లైవ్ లేదంట. జూమ్ కాల్ చేద్దామంటే జూమ్ కాల్ చేయొచ్చు, కానీ అది మళ్ళీ ఫేస్బుక్ కలపాలంటే దానికి ఏమంటారు ఒక సాఫ్ట్వేర్ సెటప్ చేయాలి. సో అది టైం పడుతుందని నేను వాట్సాప్ చేస్తున్నా, కానీ మరి వాట్సాప్
ఆ బ్రదర్ సెట్టింగ్స్ ఏదో ఫోన్ సెట్టింగ్స్ ఉన్నాయి. బట్ ఇట్లా పొడుగా పట్టుకుంటే బాగానే ఉంది. ఒక్క నిమిషం బ్రదర్ మిత్రులారా, సారీ నేను ట్రై చేస్తాను. ఇట్లా పొడుగా పట్టుకోండి బ్రదర్, ఇది బాగానే ఉంది. ఓకే, ఇలా బట్టి ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. సో అయితే బ్రదర్ గురించి ఒక్క నిమిషం ఉపోద్ఘాతం ఏంటంటే, ఇంట్రొడక్షన్ ఏంటి అంటే, బ్రదరు మంగ్లీకి ఎస్వి యూనివర్సిటీలో కాలేజీలో మంగ్లీ కూడా జాయిన్ కావచ్చు కావాలనుకుంటే. సో బ్రదరు మంగ్లీకి ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో మ్యూజిక్ కాలేజీలో సీనియర్. బ్రదర్ మాటలను విందాం కానీ కొంచెం నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నా. సో అట్లనే మెంటర్ అంటే దారి సీనియరు ప్లస్ మెంటర్ అంటే ఈ మంగ్లీ ఏమంటారు సినిమా ఈ V6 పరిచయం కాకముందు, మనకు మాటకారి మంగ్లీ అని పరిచయం కాకముందు, లేకపోతే V6 దామోదర్ రెడ్డి దాకా పోకముందు వాళ్ళ ఆయన పేరు బాలు నాయక్, ఓకే, పచ్చి తాగుబోతు. ఆయన ఈ బ్రదర్ దగ్గర వీళ్ళ గురువు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు ఆ ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో, సో ఆయన రికమెండ్ చేస్తే ఈ బ్రదర్ దగ్గర కొన్ని రోజులు ఉన్నది, ఎన్ని రోజులు బ్రదర్ చెప్తాడు. సో అన్ని రోజులు ఈయన రూమ్లో ఉంచుకొని ఆమెను ప్రతి ఇంటర్వ్యూకి ఆమెకు ఒక దారి చూపెట్టిన మార్గదర్శి. సో ఆయన మాటల్లోనే విందాం. సో అయితే బ్రదర్, సో మీ గురించి మీ గురించి ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత మనం మంగ్లీ గురించి మాట్లాడదాం. మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తారు, సో అని చెప్పండి. సార్, నా పేరు రమేష్ అండి, మ్యూజిక్ టీచర్. ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే ఉంటాను. నేను ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ లో తిరుపతిలో సంగీత విషయాలు ఫ్లూట్ అండ్ వోకల్ చేశాను. ఓకే, సంతోషం బ్రదర్. అయితే బ్రదర్ కి అంటే ఇప్పుడు ఇంకో ఆమె పేరేంది, ఆమె పేరు రోహిణి సొరాట్, తర్వాత ఇంకో ఆమె కార్తిక, ఇట్లా చాలా పాపులర్ సినిమాల్లో వాడే సింగర్స్ కూడా బ్రదర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. నాకు వీడియోలు, నాకు ఫోటోలు కూడా షేర్ చేశాడు, వాళ్ళతో రికార్డింగ్ అవన్నీ. ఈవెన్ మంగ్లీకి కూడా నీ వాయిస్ బాగుంది సత్యవతి, కాకపోతే నీకు ఏమంటారు ఆ గమకాలు అనేది నీకు హై పిచ్ నోట్స్ బాగుంటాయి, సో అది ఇట్లా వాడమ్మా అని చెప్పింది కూడా బ్రదరే అనేది బ్రదరు చెప్తున్నాడు. అవునా బ్రదర్? సో బ్రదరు ఈయన ఇక్కడెక్కడ కేశవరెడ్డి కాలేజ్ దేంట్లో పని చేస్తారు మీరు? కేశవరెడ్డి స్కూల్లో చేస్తున్నాము. ఓకే, సో అట్లనే మీరు చాలా చోట్ల పని చేశారు కదా? చాలా సిల్వర్ స్కూల్ అని, డిఏవి స్కూల్, తర్వాత అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్, ఎస్వికేఎం స్కూల్. ఓకే, సో కిందికి పెట్టినట్టున్నారు మీరు, మీ కళ్ళు మూసుకుపోయినట్టు వస్తున్నాయి. మీరు కొంచెం కిందికి పెట్టిందేమో అది ఫోన్ కొంచెం పైకనండి. అంటే ఇక్కడ కెమెరాను చూడండి. ఈఎంఆర్ఎస్ అనే స్కూల్లో కూడా చేశాను సార్. అవునా? సో మీది ఎక్కడ, మీ నేపథ్యం ఎక్కడ, మీ ఊరు, మీ నేపథ్యం? మాది ఖమ్మం జిల్లా సార్, వైర మండలం, రెబ్బవరం గ్రామం. ఓకే, సంతోషం బ్రదర్. సో అదే, సో మొత్తం మీద అయితే బ్రదర్ కి మ్యూజిక్ రిలేటెడ్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అనేక ఫ్లూట్ వాయిస్తాడు, మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు, ఇంకేం చేస్తారు బ్రదర్? నేను పాటలు కూడా రాస్తాను సార్, గిటార్, కీబోర్డ్, డ్రమ్స్ అవన్నీ కూడా ప్లే చేస్తాను. వోకల్ కూడా టీచ్ చేస్తాను పిల్లలకి స్కూల్స్ లో. సంతోషం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదంటే పిల్లలకి అవి నేర్పిస్తాను. సంతోషం బ్రదర్. సో ఆ క్రమంలో ఇది మీకు మంగ్లీ ఎలా పరిచయం? నాకు మంగ్లీ ఎలా పరిచయం అంటే 2008 and 2009 అకాడమిక్ ఇయర్ లో మా మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ అయింది అమ్మాయి. అక్కడ జాయిన్ కావడానికి కారణం RDT, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని, వాళ్ళు కొంతమంది ఇలా పేద పిల్లల్ని, ఇంకా అమ్మా నాన్న లేని పిల్లల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు ఇలా మన మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ చేయడం జరిగింది అనమాట. ఇంకా అమ్మాయి కదా చాలా మంది RDT నుంచి చాలా మంది పిల్లలు జాయిన్ అయ్యారు మ్యూజిక్ కాలేజ్ లో. అందరం చక్కగా నేర్చుకున్నాం, మంచిగా నేర్చుకున్నాం మా గురువుల దయ వల్ల, దేవుడి దయ వల్ల. ఓకే, సో అయితే మరి అప్పుడు మంగ్లీ ఎలా ఉండేది మీకు కొత్తలో, స్టార్టింగ్ లో? నేను తర్వాత చెప్తా, ఒక్కొక్కటి అడుగుతా గానీ స్టార్టింగ్ లో మంగ్లీ అంటే చాలా చిన్నపిల్ల సార్. యాక్చువల్ గా అంటే మాతో కంపేర్ విత్ మై ఏజ్, అమ్మాయి చాలా చిన్నపిల్ల, అల్లరిగా ఉండేది అనమాట. చాలా ముద్దుగా, క్యూట్ గా, అందరితో
అన్న అనుకుంటూ మాట్లాడటం చాలా చాలా జోవియల్ గా ఉండేది అనమాట అందరితో. ఉమ్, బట్ దాంట్లో కూడా మాతో యాక్చువల్ గా వాళ్ళ ఆర్డిటి సంస్థ దానికంటే కూడా మాతో ఎక్కువ కలిసి ఉండేది. అవునా? మా తమ్ముడు అప్పటికి రాము అని అప్పటికి ఆమె ఉండేవాడు. అప్పటికి ఆమె వయసు ఎంత ఉంటుంటది? అప్రాక్సిమేట్ గా 16 నుంచి 17 ఉండొచ్చు, మేబీ అంటే 17. అంటే అరౌండ్ 10వ తరగతి అయిపోయి ఉంటుంది. 10వ తరగతి. ఓకే. 10వ తరగతి అయిపోయింది. ఉమ్. సో తర్వాత కాలేజీ అంటే ఆ డిప్లొమా పూర్తి అంటే మీరు డిప్లొమా అనే డిగ్రీనా? డిప్లొమా చేశాను సార్ మేము. ఓకే. అంటే నేను డిప్లొమా చేశాను, అమ్మాయి కూడా ఆ తర్వాత అయిపోయింది. నాకు జూనియర్ కాబట్టి తర్వాత అయిపోయింది. సో ఎన్ని జూనియర్, 1 ఇయరా 2 ఇయర్సా? నాకు 2 ఇయర్స్ జూనియర్. ఓకే. సో తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కాలేజ్ అయిపోయి పాస్ అవుట్ అయిపోయిన హైదరాబాద్ ఏదో జాబ్ చూసుకోవాలి కదా సార్ కోర్స్ అయిపోయిన తర్వాత. ఉమ్, సో అందుకని మేము కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను నేను కూడా. ఉమ్, సో అందుకని ఇంకా కోర్స్ అయిపోకముందు నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను కూడా వచ్చి ఉమ్, హైదరాబాద్ కేశవరెడ్డి స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. కేశవరెడ్డి తర్వాత సిల్వర్ ఓక్స్. ఉమ్. సో అయితే ఆ తర్వాత మంగ్లీ గారితో మీ సాంగత్యం ఏమంటారు ప్రయాణం ఎలా కొనసాగింది? సన్నిహితం అలాగంటే ఇంకా అమ్మాయికి మధ్యలో కోర్సు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కోర్సు కొంచెం ఆఫ్ చేయాలనే ప్రయత్నం చేస్తే అక్కడ మా గురువు గారు సురేంద్ర గారు అని థియరీ లెక్చరర్. యాక్చువల్ గా అంతకంటే ముందు మాకు సంగీతం నేర్పించిన గురువులు ఎవరంటే వీర నారాయణ గారు, అనంతకృష్ణ గారు. ఓకే. ఇంకా వాళ్ళు మాకు మ్యూజిక్ నేర్పించారు. ఇంకా తర్వాత అక్కడి నుంచి వచ్చాము. థియరీ లెక్చరర్ అంటే మాకు అన్ని సబ్జెక్టులు కలిపి మ్యూజిక్ గానీ, ఆ సింగింగ్, కీబోర్డ్, వైలిన్, వీణ, మృదంగం ఇలా సంబంధించిన అన్నిటికీ ఫ్లూట్ వీటి అన్నిటి థియరీ క్లాస్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నామో మేమందరం అక్కడ థియరీ క్లాస్ కు వెళ్ళేవాళ్ళం. సో అయితే సురేందర్ సారు మీకు గాని మంగ్లీకి గాని నేర్పించాడు, కరెక్టేనా? థియరీ లెక్చరర్ సార్ మాకు ఎస్వి యూనివర్సిటీలో, ఎస్వి మ్యూజిక్ కాలేజ్. ఎస్వి కాలేజ్. సో మరి మంగ్లీ తర్వాత మీ దగ్గర మీకేం సంబంధం మంగ్లీకి? అంటే అమ్మాయికి కొన్ని మధ్యలో కొన్ని పర్సనల్ అంటే రీజన్స్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవడం వేరు, ప్రజలకి తెలవాలి కదా. మంగ్లీ ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, ఎవరి ఇంటికి వాళ్ళు పోతారు. అట్లాంటిది మీకు మంగ్లీకి కాలేజ్ అయిపోయినాక ఏం సంబంధం? నేను కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజీకి వచ్చా జాబ్ చేసుకుంటున్నాను సార్. అమ్మాయికి మధ్యలోనే వాళ్ళ మామయ్యతో పెళ్లి చేయటం జరిగింది. ఓకే. నాగేశ్వరరావు అని ఆయన హైదరాబాద్ PCL లో ఉంటారు అక్కడ. ఓకే. అయితే మరి ఆయన గారికి మ్యూజిక్ నచ్చలేదో సత్యకి నచ్చలేదో నాకు తెలియదు. ఈ తర్వాత కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినాయి ఫ్యామిలీలో. మళ్ళీ తర్వాత తను బాధపడతా ఉంటే మాకు సురేంద్ర సారే అమ్మాయిని మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి కొన్ని రోజుల వరకు కోర్స్ అయిపోయేంత వరకు ఉంచిన తర్వాత నేను కాలేజీ ప్రెసిడెంట్ గా ఉండేవాడిని సార్ కాలేజీలో ఉన్నప్పుడు. సో కొంచెం చిన్న చిన్న సమస్యల పైన మాట్లాడుతూ ఉండేవాడిని. అంటే బేసికల్ గా మీ సురేందర్ సారు ఆ సత్యవతిని లేదంటే మంగ్లీని ఏది నువ్వు ఈమెకి ఏమన్నా దారి చూపెట్టండి మీ దగ్గర పంపించండి, అంతేనా? అవును సార్ అక్కడి నుంచి పంపించారు. అంటే ఒక వయసులో ఉన్న ఆడపిల్లని ఒక వయసులో ఉన్న మగపిల్లగాని దగ్గరికి మిమ్మల్ని నమ్మి మీరు కాలేజీలో మీరు ఒక మంచి వ్యక్తి, ఒక అంబేద్కర్ ఆశయాల మీద ఒక సిద్ధాంతాల మీద పోరాటం చేసే వ్యక్తి అని మిమ్మల్ని పూర్తిగా నమ్మి వాళ్ళ నాయన కూడా ఆ సార్ చెప్పిన టీని మీకు దగ్గరకు మీతో రూమ్మేట్ గా ఉండడానికి పంపించాడు, కరెక్టేనా? అంటే ఒక ఆడపిల్లని ఒక వయసు కాదు, జనరల్ కామన్ సెన్స్ ఎంత అన్నా ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఉండేటోళ్ళు ఇంజనీరింగ్ లా ఏమనేటోళ్ళు, దీని మే భయ్యా రాత్ మే సయ్యా అనేటోళ్ళు, అర్థమైందా? సో అట్లా అంటే ఒక వయసులో ఉన్న అమ్మాయిని ఒక వయసులో ఉన్న అబ్బాయి దగ్గరికి పంపించాలంటే 1,00,000 సార్లు ఆలోచిస్తారు తల్లిదండ్రులైనా పెద్దలైనా గురువులైనా. సో అంటే మీ క్యారెక్టర్ అంత మంచిది అని మీ సురేందర్ సార్ నమ్మాడు, కరెక్ట్? సో అయితే మీ రూమ్మేట్ గా మీరిద్దరే ఉండేటోళ్ళ ఇంకెవరన్నా ఉండేటోళ్ళ?
సార్ మీ రూమ్మేట్ గా ఆ అమ్మాయి మీరు ఇద్దరే ఉండేటలా ఇంకెవరైనా ఉండేటలా మీతో పాటు? ఇంకా రాము అని మా తమ్ముడు ఉండేవాడు, లక్ష్మి. అలా రాము లక్ష్మి కూడా ఇద్దరు మా మ్యూజిక్ కాలేజ్, నా జూనియర్స్ ఇద్దరు. ఓకే, అంటే ఒక నలుగురు ఐదుగురు ఉండేటోళ్ళు. అదే బ్రదర్, నలుగురు ఐదుగురు ఉండేటోళ్ళు రూమ్మేట్స్. నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు. అవును. ఓకే, సంతోషం సంతోషం. సో ఆ తర్వాత ఏమైంది? ఇది ఏ సంవత్సరం మీరు చెప్తుంది? ఏ సంవత్సరం ఇది? ఇప్పుడు చెప్తుంది ఏ సంవత్సరం? ఇది 2013-14 ఈ సంవత్సరాల మధ్య సార్. ఓకే 14. ఓకే. సో తర్వాత ఏమైంది రూమ్మేట్ గా అయిన తర్వాత? ఇంకా తర్వాత ఏమైందంటే మాతో పాటు చెల్లి, అంటే రమేష్ అన్న అంటే కాలేజ్ అందరికీ అన్నయ్య. సో లక్ష్మి అనే అమ్మాయి బ్యాచులరే, రాము కూడా బ్యాచులరే. రాము నాతో పాటు ఉండేవాడు, తమ్ముడు, నాకు రిలేటివ్ అనమాట. అదే. తర్వాత లక్ష్మి అనే అమ్మాయి కూడా స్కూల్లో చేస్తూ ఉంటే అమ్మాయికి అనుకోకుండా గవర్నమెంట్ ఒకటి కాంట్రాక్ట్ మ్యూజిక్ టీచర్ పోస్ట్ వస్తే ఇంకా అమ్మాయి పుత్తూరు దగ్గరికి వెళ్ళింది అనమాట. ఎవరు? మంగ్లీ సత్యవతి కాదని చెప్పేసి నేనే. అట్లా కాదు బ్రదర్, లక్ష్మి వెళ్ళిపోయింది. ఓ లక్ష్మి వేరే అమ్మాయి. ఓకే ఓకే. లక్ష్మి అంటే వేరే అమ్మాయి కూడా నా జూనియర్. సత్యవతి గురించి చెప్పండి. సత్యవతి గురించి చెప్పండి. ఇంకా సత్యవతి అంటే ఇక అది అయిపోయిన తర్వాత అమ్మాయికి జేఎన్టీలో, హైదరాబాద్ జేఎన్టీలోనే ఇంకా నేను అక్కడ రూమ్ చూద్దాం అనుకునే క్రమంలో ఏమైందంటే అమ్మాయిని నేను ఎక్కడ కాలేజ్ లో జాయిన్ చేశాను, ఒక వికాస్ స్కూల్, వికాస్ స్కూల్లో నేను జాయిన్ చేశాను. మ్యూజిక్ టీచర్ గా అండ్ డాన్స్ టీచర్ గా. ఓకే. సో ఎందుకంటే ఆమె మ్యూజిక్ డాన్స్ నేర్చుకుంది, విశారద నేర్చుకున్నది అక్కడ ఎస్పీ కాలేజ్ లో. అవును. సో మ్యూజిక్ కాలేజ్ జాయిన్ చేశారు. ఏమైన తర్వాత? స్కూల్లో జాయిన్ చేశాను. చేసిన కొన్ని రోజులకి అంటే షీజ్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పేసి అమ్మాయిని వద్దని చెప్పేసి అన్నారు అనమాట. అదే, అవును, ఏమంటారు, తీసేసారు. తీసేశారు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది? ఏముంది, ఇంకా ఇంటి దగ్గర నుంచి ఈ ఫోన్స్, అమ్మాయి హైదరాబాద్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత సంపాదిస్తుందని వాళ్ళకి ఒక ఐడియా ఉంటది కదా సార్, వాళ్ళ పేరెంట్స్ కి, తల్లిదండ్రులకి. సో వాళ్ళ పేరెంట్స్ కి అంటే బాలు నాయక్ వాళ్ళ పేరెంట్స్ పేరు బాలు నాయక్, లక్ష్మి గారు. నాకు బాలు నాయక్ గారిని నేను ఒకేసారి చూశాను. ఆయన గారిని కూడా చూసినప్పుడు ఏమైందంటే ఎవరు సత్యవతిని మా రూమ్ దగ్గర దించడానికి వచ్చినప్పుడు చూశాను. బట్ కాకపోతే మన సత్యవతి టీవీలో చెప్పే అంత సిన్సియర్ క్యారెక్టర్ ఏమి కాదు. క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఆల్వేస్ మత్తే. అదే, వాళ్ళ డాడీ అంటే వాళ్ళ నాయన పచ్చి తాగుపోతా అని చెప్తున్నారు మీరు. 100%. ఎందుకనంటే అంత కాదు బ్రదర్, అంత పెద్ద సింగరు, సెలబ్రిటీ, కోట్లు సంపాదిస్తుంది, ఆమె నాన్నని టాటూ వేయించుకుంది, ఆయన మీద తాగుపోతా అంటారా మీరు? నేను ఖచ్చితంగా అంటాను సార్, ఎందుకంటే అది నేనే కదా ఎక్స్పీరియన్స్ చేసింది. ఎట్లా చెప్తారు మీరు తాగుపోతని? ఎట్లా అంటే సత్యవతిని నా దగ్గర తీసుకోవడానికి వచ్చిన రోజు మామూలు నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను. సత్యవతి రూమ్ లో ఉంది. ఉన్న తర్వాత చాలా ఫేవరిష్ గా ఉంది. ఎందుకంటే అట్లా కాదు, ఏ ఆధారం లేకుండా, లేకపోతే మీ అనుభవం మీరు చెప్తున్నారు, తప్పులేదు కానీ, బట్ అంత పెద్ద సెలబ్రిటీని మీరు ఆమె అనొచ్చు కదా, ఏది రమేష్ బ్రదర్ ఎవరో నాకు తెలియదు, ఆయన ఫేమస్ కావడానికి నా మీద అలిగేషన్ వేస్తున్నాను మళ్ళీ అనొచ్చు కదా, అనే అవకాశం ఉంటది కదా. అనే అవకాశం లేదు, ఎందుకంటే అలా అనాల్సి వస్తే ఏమంటారు, అన్నిటికీ తను డిస్క్వాలిఫై. సో అయితే ఏమైంది? అయితే ఇప్పుడు వాళ్ళ నాయన తాగుబోతే కాదు బ్రదర్, వాళ్ళ నాయన ఇప్పుడు అక్యుజేషన్స్ వద్దు, మీ అనుభవం చెప్పండి. ఓకే, సో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు చెప్తుంది కరెక్ట్ తప్పు అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. సో అయితే ఇప్పుడు వాళ్ళ నాయన తాగుబోతే ఎట్లా అంటారు మీరు? ఎట్లా అంటారు? హౌ డు యు నో? అదే నేను ఎలా అంటే నేను చెప్తాను. యాక్చువల్ గా నేను స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు చాలా ఫేవరిష్ గా ఉంది బాబా, అంటే చాలా దూరం నుంచి వచ్చారు కదా అని చెప్పేసి నేను ఏమనుకున్నానంటే మెడిసిన్ తీసుకుని వచ్చాను షాప్ కి వెళ్ళి. ఏది మెడిసిన్ అంటే జ్వరంకి టాబ్లెట్స్, జ్వరంకి, తలనొప్పికి, వాటికి తీసుకొని వచ్చాను. తీసుకుని వచ్చిన తర్వాత ఆయన వాటికెళ్ళి విచిత్రంగా చూసి నాకు ఇంకా మందు కావాలి బాబు కావాలంటుంది.
అంటే నాకు అర్థం కావట్లేదు, మందు కావాలంటే నేను అడిగాను, ఇంకేం మందు కావాలి పెద్ద అయినా, నాకు అర్థం కావట్లేదు అన్న. అంటే ఏమన్నాడంటే, నీకు అభ్యంతరం అయితే బాబు నాకు ఒక 100 రూపీస్ ఇస్తావా అన్నావు. 100 రూపీస్ ఎందుకు, నేనే తీసుకెళ్తా పదండి హాస్పిటల్కి, ఇంకేమన్నా సివియర్గా ఉంటే అంటే, దానికి కాదు బాబు అని. ఇంకా మరి దానికి కాకుండా ఇంకా మీకు దేనికండి అని అడిగా. అంటే పెద్ద వయసులో పెద్ద కాబట్టి ఏంటి అంటే, లేదు బాబు నాకు ఆ మందు కావాలన్నా. నేను యాక్చువల్గా అది ఆ మందు అంటే దారు మన బంజారా అది. ఆ మందు అంటే యాక్చువల్గా నేను డ్రింక్ చేసేవాళ్ళని, స్మోక్ చేసేవాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను. అయితే సరేలే అని చెప్పేసి ఒక్కరోజు మాత్రం బలవంతంగా, అంటే నా మనసాక్షికి ఇష్టం లేదు, బలవంతంగా తీసుకెళ్ళి. సో అయితే ఇక్కడ 2 పాయింట్స్ మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయనకు మందు కొనుక్కోవడానికి కావాల్సిన పైసలు ఆయన దగ్గర లేవు, అది ఒకటి. రెండోది ఆయన తాగకపోతే ఉండలేడు. అంటే ఒకటి ప్రజలకు చెప్పేది ఏంటంటే అత్యంత పేదవాళ్ళు అనేది ఒకటి గమనించాలి. ఓకే, అర్థమైందా? రెండోది ఏంటి అంటే పచ్చి తాగుబోతు అనేది గమనించాలి ఈ ఇన్సిడెంట్ ద్వారా. చెప్పండి, కంటిన్యూ చేయండి. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే, నేను సెకండ్ డే రోజు సత్యతో మాట్లాడా. ఏంటి సత్య ఇలా అడుగుతున్నాడు అని అంటే, అన్న మా నాన్న కొంచెం తాగుతుందన్నా, ఏం అనుకోకు అని అంటే, అప్పటికే నేను చిన్న పిల్లలకి క్లాసులు చెప్తున్నాను, మ్యూజిక్ క్లాసులు చెప్తున్నాను ప్రగతి నగర్ లో. ప్రగతి నగర్ అంటే కూకట్పల్లి దగ్గర ఉంటదంట కదా? కూకట్పల్లి దగ్గర జేఎన్టీ లోంచి లోపలికి వస్తే ఉంటది. చెప్పండి. అయితే అక్కడ నేను చేసిన తర్వాత సెకండ్ డే రోజు కూడా ఆయన అడిగాడు అనమాట. నేను ఒకటే చెప్పాను సత్య ఒకవేళ కావాలంటే నీకు ఇక్కడ జాబ్ అయినా ఏదైనా నేను చూపిస్తాను, అది నా ఓన్ రిస్క్ ఏదో ఒక విధంగా. కానీ ఇలా మీ డాడీ ఇలా రోజు అడిగితే నాకు ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఉంటే ఇద్దరు ఉండేటట్టయితే నా దగ్గర ఉండదు, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వస్తా ఉంటారు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మీరిద్దరు వెళ్ళిపోండి. సో మొత్తం మీద వాళ్ళ నాయన తాగిపోతానే ఎలా కొట్టిరు మీరు? 100%. అదే రోజు నేనే ఎక్కించా బస్సు. నెక్స్ట్ డే. అవునా? ఓకే, గుడ్. మంచి పని చేశారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వస్తా ఉంటారు కదా సార్. సో అయితే ఆమె అదే గుడ్ అంటున్నా, మంచిదే. ఓకే, అది ఎందుకంటే తింటా అంటే తిండి పెట్టాలి కానీ తాగుతా అంటే పోయొద్దు. ఓకే, నేను అసలే ఉంటాను. సో ఆ క్రమంలో ఇప్పుడు ఆమె ఎవరు, ఎక్కడ, ఆమె పుట్టు పూర్వోత్తరాలు ఏంది, ఆమె ఎక్కడ పుట్టింది, ఏంది ఆమె కథ? అది పుట్టు పూర్వోత్తరం అంటే అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. అనంతపురం డిస్ట్రిక్ట్ గుత్తి మండలంలో బస్నేపల్లి తండా. ఓకే, తండా అంటే గ్రామం కంటే చిన్నది అంతేనా? చాలా చిన్నది. మన బంజారా మిత్రులు ఉంటారు, సోదరులు ఉంటారు అనమాట. ఒక చిన్న సమూహం. గ్రామం కంటే అంటే ఒక 100 ఇండ్లు ఉంటాయా? అన్ని కూడా ఉండకపోవచ్చు, ఒక చిన్న సమూహం. ఓకే 100 ఇల్లు అంటే దాన్ని విలేజ్ గానే కన్సిడర్ చేస్తారు కదా సార్. కావచ్చు, నాకంటే పూర్తి అవగాహన లేదు తండాల గురించి. సో 50 ఇండ్లు ఉంటాయి అనుకోండి. ఒక 50 ఇల్లు ఉండొచ్చేమో, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు, అందుకే నేను చెప్పలేదు. అదే. సో తర్వాత ఏమైంది ఈ ఇన్సిడెంట్ తర్వాత? వాళ్ళ నాయన వెళ్ళగొట్టిన తర్వాత అదే చెప్పాను కదా, వికాస్ స్కూల్లో జాయిన్ చేశాను. అక్కడ తన అన్ఫిట్ అని చెప్పేసి అన్నారు. మళ్ళీ తర్వాత మరి ఆర్థికంగా అమ్మాయి కూడా కావాలి కదా, జాబ్ చేసిందంటే పేరెంట్స్ ఆబ్వియస్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎంతో కొంత. సో ఆ క్రమంలో ఉద్యోగం లేదు. సో అంటే ఈ అమ్మాయి సంపాదిస్తేనే వాళ్ళకి ఇంట్లో వెళ్ళే పరిస్థితి వచ్చింది. వెళ్ళే పరిస్థితి వచ్చింది. అమ్మాయికి శివాని తమ్ముడు ఉన్నాడు. తర్వాత మన ఈ పాప మన సినిమాలో పాడింది కదా, ఇంద్రావతి వరలక్ష్మి. ఓకే, ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు. ఓకే, ఒక తమ్ముడు. అన్న ఏదైనా చేస్తే నేను చేస్తేనే కొద్దిగా ఇంట్లో వెళ్తుందన్న. మా నాన్న అయితే పచ్చి తాగుబోతు. ఏ రోజు కూడా మా అమ్మని సరిగా చూసుకున్నది లేదని స్వయంగా అమ్మాయి చెప్పింది. ఎప్పుడు ఇంట్లో వచ్చి గోలు పెడతా ఉంటాడు, సరిగా తింటానికి కూడా ఉండదు అంటే నేను కూడా పేదరికం నుంచి వచ్చాను సార్. నేనేం
పెద్ద కోటీశ్వరుడుగా ఏం రాలేదు. బట్ ఆ కష్టాలు నాకు కూడా తెలుసు. సో అయితే మీతో రూమ్మేట్ ఉన్నప్పుడు మీకు వచ్చే ఆ కొద్ది జీతంలో కూడా ఆమెకు సాయం చేశారు, అంతేనా మీరు చెప్పదలుచుకుంది? కొద్ది జీతంలో కూడా తనకి నాకు వచ్చే స్టూడెంట్స్ ని, నాకు తెలిసిన పేరెంట్స్ ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి క్లాస్ చెప్పుకోరా, నువ్వు వచ్చిన డబ్బులు నువ్వు పేరెంట్స్ పంపించుకో, దానికి తప్పేం లేదు, నష్టమేం లేదు అని చెప్పేసి అన్న సరిపోవట్లేదన్న అంటే, మరి సరిపోకపోతే మనం ఏం చేద్దాం సత్య, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యాం, ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యాం అని చెప్పేసి ఆ క్రమంలో చాలా చేశాను. బట్ ఒక రోజు అమ్మాయి ఏం చేసిందంటే, అంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తాను, వెళ్ళిపోయే క్రమంలో ఏమైందంటే ఇంటి దగ్గర మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ వైర్ పట్టుకోవడానికి వెళ్తుంది. అంటే ఎందుకు? చచ్చిపోవటానికి, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్కమ్స్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం, ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ లేదు. ఇంటి దగ్గర నుంచి కాల్స్, తండ్రి చూస్తే తాగుబోతు, మరి ఇద్దరు తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు, ఇవన్నిటి కోసం వచ్చింది అనమాట. సరే మళ్ళీ నేను అమ్మాయిని మోటివేట్, కష్టపడి పైకి ఎదగలరా, కావాలంటే నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు తీసుకో, లేదా ఇంట్లో జాబ్ చూస్తాను, అంతేగాని పిచ్చి పిరికి పనులు చేయొద్దు అని చెప్పి అమ్మాయిని, సరే నీకు ప్రాబ్లం ఏంటి అని. సో మొత్తం మీద మ్యూజిక్ కాలేజీలో తీసేస్తే ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు ఆమెను కాపాడారు. అంటే మీరు సమాజానికి ఒక సింగర్ ని కాపాడినట్లు లెక్క. ఒక మంచి గొంతుని, ఒక సింగర్ ని, ఒక మంచి గొంతుని కాపాడారు. ఓకే, గుడ్, అప్రిషియేట్. అంటే దాంతో పాటు మీరు ఆర్థిక సాయం కూడా చేశారు. చాలా ఆర్థిక సాయం అంటే ఇక ప్రతిదీ నేనే ఇచ్చేంత, ప్రతిదీ. ఓకే, ఇంకా దాంట్లో ఇంకా ఎలాంటి సందేహం లేకుండా ప్రతిదీ అంటే. సో తర్వాత ఆమె మ్యూజిక్ ఈ V6 ద్వారా ఆమె ఇంకా ఆ తర్వాత మీకు కనెక్షన్ కట్ అయింది. V6 అప్పుడేం వెళ్ళలేదు. ఇంకా నేను మళ్ళీ అమ్మాయికి ఏమంటారు, JNT హాస్టల్లో అమ్మాయికి చూసి, ఎందుకంటే ఈ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, మాతో పాటు ఇద్దరు వెళ్ళిపోయారు అనమాట, వేరే ఊరికి వెళ్ళిపోయారు. మరి ఒక్కళ్ళే ఉంటే బాగుంటది కదా, ఎంత సమాజం మంచిది కదా. సో ఇక్కడ వద్దు నాన్న, నువ్వు అక్కడ హాస్టల్లో ఉండు, నేను మనీ పే చేస్తాను. సో బేసికల్ గా మీరు ఒక ఇంట్లో సొంత ఒక పెద్దన్న లెక్క. అంతే కదా. ఇప్పుడు మా చెల్లెలు ఉంటే అంతే, ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లా ట్రీట్ చేశారు మీరు, సొంత చెల్లెలు లెక్క. నేను వాస్తవంగా అంతకంటే ఇంకెక్కువే చేశాను. ఇక కృతజ్ఞత ఇంకేమో వాటికి దానికి. సో అయితే ఆ తర్వాత ఇక ఆమె వెళ్ళిపోయింది, ఇక తర్వాత మీకు ఇక కనెక్షన్ తగ్గిపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత V6 ఛానల్లో భిక్షు నాయక్ గారు అని ఆయన గారు ట్రైనింగ్ ఇచ్చారట. యాక్చువల్గా భిక్షు నాయక్ గారు మన బంజారా కమ్యూనిటీలో చాలా మందికి తెలిసిన సుపరిచితమైన కళాకారుడు ఆయన గారు. భిక్షు నాయక్ గారు అంటే అవును, అప్పట్లో ధూమ్ ధామ్ వస్తుండే ప్రోగ్రామ్. అవును, ఆయన గారు అంటే తెలియని వాళ్ళు బహుశా ఎవరు లేరు. అదే అని నేను అనుకుంటున్నా. అంటే అది నా పర్సనల్. అదే బ్రదర్, అయితే భిక్షు నాయక్ ద్వారా, V6 ద్వారా, దామోదర్ రెడ్డి ద్వారా అట్లా ఆమె ఈ మీడియా ముందుకు వచ్చింది. మీడియా ముందుకు వచ్చింది. సో తర్వాత ఏమైంది, మళ్ళీ మీతో ఏమైనా టచ్ లో వచ్చిందా లేదా? ఇంకా టచ్ లోకి ఏం రాలేదు. యాక్చువల్గా V6 వాటికి పోతాను కూడా చేసాం మనము. సరే, అంటే ఏమంటున్నా అంటే మీడియాకి వచ్చినాక, పైసలు చూడడం స్టార్ట్ అయినాక, అత్యంత పేదరికం నుంచి ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చినాక మిమ్మల్ని ఎన్నిసార్లు కలిసింది? నన్ను మామూలు గెలవటం అంటే 2 సార్లు కలిసింది. అంతేనా? ఎన్నేళ్ళ? 10 కాలంలోనా? 10 సంవత్సరాలు కదా. 12 సంవత్సరాలు 2 సార్లు కలిసింది. 12 సంవత్సరాలు ఒక 1.5 year నా దగ్గరే ఉంది. సరే 10 సంవత్సరాలు అనుకోండి, అప్రాక్సిమేట్ 10 సంవత్సరాల్లో 2 సార్లు నాతో కలిసింది. ఒకసారి మీ రూమ్మేట్ గా ఉన్న అమ్మాయి, మీరు అంత సాయం చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆపి కాపాడిన మీరు, మిమ్మల్ని వెళ్ళిపోయినాక 10 సంవత్సరాల్లో సోకాల్డ్ సెలబ్రిటీ అయినాక 2 సార్లు కలిసింది. అంతే.
అర్థం చేసుకోండి మిత్రులారా. సో అంతకుముందు ఏదో చెప్పిండ్రు, డీసీపీకి బెదిరించింది ఏదో బంగారం ఏదో అన్నారు. అదే అదే యాక్చువల్ గా అమ్మాయికి ఏదో చెవు జోకాలు ఇచ్చారట ఆర్డిటి వాళ్ళు. మరి అది ఎంత నిజముందో ఎంత అబద్ధం ఉందో తెలియదు. అందులో మేము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కి వెళ్ళేటప్పుడు ఆడపిల్ల అంటే కొంచెం సాంప్రదాయంగా తయారై రావాలి కదా సార్. అవును, ఎందుకంటే మీది మ్యూజిక్ కాలేజ్ కదా, మీది మామూలు ఇది కాదు కదా, మ్యూజిక్ రిలేటెడ్ కదా. మ్యూజిక్ రిలేటెడ్ కాబట్టి మేము దాన్ని కొంచెం అమ్మకంటే పవిత్రంగా చూసుకుంటాం సంగీతాన్ని. అయితే ఆ క్రమంలో ఎప్పుడో ఒక ప్రోగ్రామ్ కి వచ్చాము, చెవు జోకాలు తెగిపోయాయని చెప్పింది. అయితే నేను స్కూల్ కి వెళ్తా ఉంటే అన్న ఇవి తెగిపోయినాయి అన్న, ఇవి కొంచెం బాగా చేపిస్తావా అని అంటే, సరేరా సత్తే నేను వెళ్ళేటప్పుడు ఇస్తాను, వచ్చేటప్పుడు తీసుకుని వస్తానని చెప్పాను. అయితే ఆ రోజు షాప్ లేదు అంటే ఆ రోజు కూడా అడగలేదు సత్తే, ఏం అడగలేదు. నెక్స్ట్ డే వెళ్ళినా షాప్ లో తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ఇంకొక రోజు పడుతుంది అన్నాడు అనమాట. తీసుకుని వచ్చినంటే మళ్ళీ తీసుకుని వచ్చా ఆయనకి అప్పటికి. ఇంకొక రోజు పడుతుందంటే సత్య ఇంకొక రోజు పడుతుంది అంట మరి అని చెప్పేసి బ్యాగ్ లో పెట్టారు. ఏది నేను స్కూల్ కి వెళ్లే బ్యాగ్ లో బుక్స్ తో పాటు. ఆ బ్యాగ్ లో పెట్టిన విషయం నాకు సత్య తప్ప ఎవరికీ తెలియదు. అంటే ఓపెన్ చెప్తున్నా ఇంకా. అదే సో మీరు అంటే మీరు ఏమంటున్నారు? కాదు బ్రదర్, మీరు ఏమంటారు? ఆమె నగలు ఆమెకి ఇచ్చిన అంటున్నారు. ఆమెకి ఇచ్చాను అనుకుంటాం కంటే ఆమె తీసుకుంది అని చెప్తాను, దొంగతనం చేసిందని చెప్తాను. ఆమె నగలు ఆమె కావా అవి? ఆమెవే, కానీ తీసుకుని మళ్ళీ నాకు అవి తీసుకుని వెళ్ళిన తర్వాత నాకు అవి కొనిస్తావా కొనివ్వవా? నువ్వే తీసుకెళ్ళావు కదా. ఓ అంటే ఆమె అదే అంటే మీకు రిపేర్ కని ఇచ్చి ఆమె మళ్ళీ తీసుకొని మిమ్మల్ని మళ్ళీ కొత్తగా కొనిమని అడుగుతుంది. 100% ఆ అమ్మాయి తీసుకుంటుంది. ఎందుకంటే ఆ దాంట్లో బ్యాగ్ లో పెట్టిన సంగతి నాకు సత్యవతి తప్ప ఎవరికి తెలియదు. అదే బ్రదర్, అదే అడుగుతా ఉంది. మీ అంచనా ప్రకారం అవి దాచిపెట్టుకొని కొత్తగా కొనిమని అడుగుతుంది. కొత్తగా కొనివ్వు, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వు. అదే ఎందుకంటే ఆర్డిటి వాళ్ళు నాకు. సో మొత్తం మీద ఆమెకు కొత్తవి కావాలి, దానికి పైసలు అడుగుతుంది ఇండైరెక్ట్ గా. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆర్డిటి వాళ్ళు ఏ కాంపిటీషన్ పెట్టినా కూడా చిన్న చిన్న ఇస్తారు గానీ దాదాపు 10,000 12,000 రూపాయలు బంగారం ఇవ్వరు అని నాకు ఒక సమాచారం ఉంది. అదే బ్రదర్, ఎట్లన్నా సరే ఇప్పుడు ఆ బంగారం వర్త్ మిమ్మల్ని అడుగుతుంది పైసలు. నన్ను అడుగుతుంది. అంటే ఇలా రెండు ఉన్నాయి. ఇప్పుడు పైసలు అడిగితే మీకు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఆ పైసలు అడగడానికి ఆమె ఏమంటుంది? నువ్వు దొంగతనం చేసినావు అంటుంది. నేను దొంగతనం చేసిన అంటుంది. సో అన్నను పట్టుకొని నేనేమన్నా సత్య, నీకు కావాలంటే నువ్వు ఏదైనా తీసుకోవచ్చు కదా నా దగ్గర, కానీ మళ్ళీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు నువ్వే తీసుకున్నావు. మరి నేనే తీసుకునేటట్టు అయితే నీకు హాస్టల్ ఫీజు ఎందుకు కడతాను, ఇవి ఎందుకు కడతాను, అసలు నా దగ్గర ఎందుకు పెట్టుకున్నా అంటే, నాకు లేదు కదా ఆర్డిటి వాళ్ళు ఇచ్చారు. నాకు ఆర్డిటి వాళ్ళు 12,000 రూపాయలు. అంటే అంత చిన్న అదే బ్రదర్, అంత చిన్న వయసులో 17-18 ఏళ్ళు ఉన్న వయసులో మిమ్మల్ని బెదిరిస్తుంది. మెంటర్ ని గురువుగా లేకపోతే ఒక సీనియర్ గా ఉన్న మిమ్మల్ని బెదిరిస్తున్నది ఆమె. అంటే వన్ కైండ్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ ఒక రకంగా. అంటే నాకు ఎవరో డీసీపీ తెలుసు, నేను ఆయనకి చెప్తాను బెదిరించిందని అన్నారు కదా మీరు. అది అయిపోయిన తర్వాత నేను సరే మనీ అడుగుతుంది, నేను ఇస్తా సత్య అంటున్నా. మరి నేరం పడిన తర్వాత చూడాలి కదా. సరే అందులో అయితే నేను తీసుకోలేదు, నువ్వే తీసుకున్నావు అంటుంది. సరే నిజంగానే ఇచ్చుంటారేమో వాళ్ళు, ఒకవేళ నిజంగానే స్వీట్ మెమరీ ఏమో అని నేను అనుకున్నా. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అంత వర్త్ వాళ్ళు ఎవరు అని తెలిసింది. అది నిజమా అబద్ధం అంటే మీరు ఏమంటున్నారు? అక్కడ కూడా ఎండ కొట్టేసింది అంటున్నారా? లేదు నేను అలా అనలేను, ఎందుకంటే నేను చూడలేదు కదా సార్. ఓకే నేను చూస్తుంటే మొత్తం మీద అయితే మిమ్మల్ని బెదిరించింది సింపుల్. 2015లో నాకు అడుగుతా ఉంది. అడిగే క్రమంలో కూడా అన్న నువ్వు నాకు ఇవ్వకపోతే మాత్రం నువ్వు అన్నాను చూడండి ఎవరినన్నా చూడను, నీ పైన కేసు పెడతాను. నాకు ఎగ్జాక్ట్ గా బంజారా హిల్స్ లో నాకు ఒక డీసీపీ తెలుసు, డిఎస్పీ గారు తెలుసు. నేను ఆయన దగ్గర తీసుకుని వెళ్తాను, నీ పైన కంప్లైంట్ పెడతాను అన్నది. అర్థం చేసుకుని ఆమె 17-18 ఏళ్ళ వయసులో
అన్న ఈయన దగ్గర రూమ్మేట్ గా ఉంచుకొని అన్న హెల్ప్ చేస్తే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తే ఆత్మహత్య చేసుకోవద్దంటే కాపాడితే నువ్వు ఆమె దగ్గర ఈ యొక్క చెవి పోగులు చెవి నగలు కొట్టేసిండని నీకు బెదిరిస్తుంది ఆమె ఆ వయసులో. ఓకే, చదివించడం చాలా అంటే చాలా సార్లు ఇబ్బంది కూడా పెట్టింది. అంటే బై ఫోనే, ఫిజికల్ గా అయితే ఇంక నేను ఎప్పుడు చూడలేదు. వన్స్ V6 వెళ్ళిన తర్వాత అమ్మాయికి మనీ ఎప్పుడైతే అవసరమైనయో, మనీ వస్తుందని తెలిసిందో అప్పటి నుంచి ఇంకా నన్ను చాలా రోజులు ఇబ్బంది పెట్టింది. ఆల్మోస్ట్ 1 year వరకు ఫోన్ చేసి నేను చెప్పాను, సత్య నేను తీసుకోలేదురా, ఎందుకు అడుగుతాను అంటే, నీకు తీసుకోకపోతే నాకు కొనివ్వాల్సిందే, అవి నాకు స్వీట్ లేదంటే నేను DSP గారి దగ్గర తీసుకెళ్తాను. ఇక మీకు అప్పటి నుంచి ఆమె మీద మనసు తిరిగిపోయింది, ఇక ఈమె మీద పాజిటివ్ ఒపీనియన్ వెళ్ళిపోయింది. అంతే, ఎందుకంటే అది ఇంత చేసినా కూడా. సరే నేను కూడా అన్నాను, కౌంటర్ గా అన్నాను, ఓకే సత్య నాకు కూడా పరిచయం చేయి మరి, ఎందుకంటే నాకు కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను స్కూల్ ఇల్లు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, నీకు కూడా తెలుసు కదా. సో నాకు కూడా ఒకసారి పరిచయం చేయి, నేను ఆయన గారు ఎవరితో మాట్లాడతాను, నాకు కూడా ఒక మంచి పౌరులతో పరిచయం అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడైతే కౌంటర్ మాట్లాడాను, రివర్స్ మాట్లాడాను, ఇంకా అప్పటి నుంచి అర్థమైంది. అంటే ఈ అన్న దగ్గర నా పప్పులు ఉడికాయని అర్థమైంది. ఎందుకనంటే కాలేజీలో చూసింది నన్ను అమ్మాయి, చాలా దగ్గర చూసింది. మంచి అంటే మంచి కోసం పోరాడతాను, చెడంటే దాని జోలికి వెళ్ళను. సో అయితే మీ అభిప్రాయం గురించి పోదాం, ఇంకా ముందుకు పోదాం. అయితే ఆ క్రమంలో మీ తోటి విద్యార్థులు గాని, అంటే ఆమెతో చదువుకున్న వాళ్ళు గాని, ఆమెకు బోధించిన ఇతర గురువులు గాని, వాళ్ళ అభిప్రాయం ఏంది ఆమె మీద? అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఎవరో తెలిస్తే కదా అభిప్రాయం చెప్పడానికి. అట్లా కాదు, ఇప్పుడు కాదు బ్రదర్, ఇప్పుడు ఈమె పాపులర్ అయింది కదా, సెలబ్రిటీ అయింది కదా. సో కాబట్టి ఇప్పుడు అందరు గుర్తుపడతారు కదా ఆమెని. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ గురువులకి, మీతో ఆమెతో పాటు చదువుకున్న మీ తోటి విద్యార్థులకి ఒక ఉంటది కదా, అరే మా మంగ్లీ అన్న ఫీలింగ్ ఉంటది కదా. సార్ వాళ్ళ నానే గురువు కదా, ఇంకా గురువులు ఎక్కడి నుంచి వచ్చారు? మరి సురేందర్ సార్ ఎవరు, వెంకట్రావు సార్ ఎవరు, వీళ్ళంతా ఎవరు మళ్ళా? ఏమో మా నానే మ్యూజిక్ కాలేజ్ చదువుకుంది కదా ఆమె. కాదు బ్రదర్, SV యూనివర్సిటీలో విశారద చేసింది కదా ఆమె. చేసింది, ఆమెకి ఆ కాలేజీతో పనేముంది ఇంకా. వన్స్ అవసరం తీరిపోయిన తర్వాత అమ్మాయికి వ్యక్తులతో గాని ఆ పరిసరాలతో గాని అవసరం ఉండదు. సరే, ఆమెది ఓకే, ఆమెది మనకు అర్థమైంది. కానీ ఆమె రిలేటెడ్ గా మీ తోటి గురువులు అంటే వెంకట్రావు సార్ గాని, సురేందర్ సార్ గాని, ఇంకా మీతో పాటు చదువుకున్న కాలేజ్ మేట్స్ గాని, వాళ్ళ అభిప్రాయం ఏంది మంగ్లీ మీద, సత్యవతి మీద? వాళ్ళ అభిప్రాయం ఏముంటది, మూలాలు మర్చిపోయింది. అంటే మీరు మాట్లాడుకుంటారు కదా, అయ్యో ఇది ఇట్లుండరా, ఇది ఇట్లా మారిపోయిందిరా, లేకపోతే పట్టించుకోదురా, ఇది దీనికి టెక్ ఎక్కిందిరా, ఏదో అనుకుంటారు కదా అట్లా. ఇక ముగ్గురు అనుకునేది ఒకటే సార్, ఒక అమ్మాయికి సహాయం చేసినాం, దానికి మనం ఎందుకంటే ఆమె పైసలు లేకపోయినా మ్యూజిక్ కాలేజ్ జాయిన్ చేసింది వెంకట్రావు, RDT వెంకట్రావు సార్, అంతే కరెక్టేనా? RDT వాళ్ళు. అదే వెంకట్రావు సార్ ఆయనేనా? అంటే నాకు తెలిసి వెంకట్రావు సార్. సో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు మీతో కాదు బ్రదర్, వాళ్ళు మీతో ఏమన్నారు? వాళ్ళు ఏమంటారు సార్, అందరికి ఇదే ఉంటది, అదే ఇంత చేసి మనం ఇంత వెళ్ళిపోయిన తర్వాత కనీసం గుర్తులేమే. అంటే నేను మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా సార్, సహాయం చేసినాం అంటే మీ రెస్పాన్సిబిలిటీ మీరు చేశారు. అట్లా కాదు, ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ. అరే ఇప్పుడు నా క్లాస్మేట్ ఉండే, నా చిన్నప్పటి దోస్తు ఉండేరా, ఇవాళ వాడు ఇట్లా అయినరా, కానీ కనీసం ఇట్లా మినిమం హ్యూమన్ ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి కదా, మానవ విలువలు ఉంటాయి కదా. మేమైతే చాలా ఆనందంగా ఫీల్ అయినాం సార్. అటు వెంకట్రావు సార్ గానీ, ఇటు మా సురేంద్ర గారు గానీ. అది సంతోషం బ్రదర్, నేను మిమ్మల్ని తప్పు పడతలేను, కానీ మీకు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు అది మనం ఇప్పుడు గురువులు ఏం ఆశిస్తారు, ఏం ఆశించరు, పైసలు ఆశించరు, ఏం ఆశించరు. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫోన్ చేస్తే, మాట్లాడితే, పలకరిస్తే సంతోషపడతారు. సో అట్లా మీరు కాదు బ్రదర్, ఇప్పుడు మీ గురువులు మీతో పాటు మీ తోటి గురువులు ఏమంటున్నారు? వాళ్ళు బాధపడుతున్నారు, అమ్మాయికి మనం సహాయం చేస్తున్నాం, అంతేనా? బాధపడతారు కదా సార్. అంటే మీ ఒక్కరితోటే కాదు, అందరితో అట్లనే ప్రవర్తిస్తుంది ఆమె. అసలు ఎవరైనా గుర్తులేదు, అంతేనా?
అంటే కొత్త మనుషులు పరిచయం అవుతా ఉంటే పాత మనుషులకు బాధపడిపోతారు. ఇప్పుడు మా అమ్మ నేను ఎప్పుడో అన్నది, ఇక పాత మనిషిని మర్చిపోతానా నేను? ఇక మా అమ్మతో నాకేం పని లేదని మర్చిపోతానా? కాదు సార్, మీ అమ్మని మీకు గుర్తుంది కాబట్టి మీరు గుర్తుంచుకుంటారు. ఎవరైనా బ్రదర్, ఎవరైనా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు ఉన్నాడు అనుకో, కనబడితే నమస్తే పెడతాము, మాట్లాడిస్తాము, మనదేం పోయేది దానిలో? నమస్కారం పెడితే ఏం పోదు సార్, మా గురువులు బ్లెస్సింగ్స్ కోసమే తరకాలు ఆడుతూ ఉంటాం. అయితే మేము ఎవరూ గుర్తులే ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇప్పుడు ఆ సురేంద్ర సారు లేకపోతే వెంకట్రావు సారు ఇంకొక మేడం ఇద్దరు సార్లు నేర్పించారు అంటే అమ్మాయి కొంచెం కోర్సు తీసుకుంటుంది. అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా చాలా ఇంటర్వ్యూస్ లో నేను మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్ అని కూడా చెప్పలేదమ్మా, నేను ఆర్డిటి నుంచి వచ్చానని కూడా చెప్పలేదు. ఎలాంటప్పుడు మనం అమ్మని చూస్తే గుర్తుపడతామని మనం ఎలా అనుకుంటాం సార్? మరి వీళ్ళందరూ సాయం చేయకుండా నువ్వు ఆడదాకా ఎట్లా పోయినావు? నా టాలెంట్ ఉందని నువ్వు వెళ్ళావు. మరి టాలెంట్ ఒకటి సరిపోదు కదా బ్రదర్, అవకాశం మనకి సరైన టైంలో సరైన మనకి తోడ్పాటు కూడా ఉండాలి కదా, సహకారం కూడా ఉండాలి కదా. అయితే మేము కాలేజీలో చూసిన సత్యవతి వేరు, హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎప్పుడైతే సత్యవతి V6 క్యాంటర్ అయిందో అప్పుడు సత్యవతి వేరు. మొత్తం మీద ఆమెకు ఏమంటారు, సోకులు ఎక్కువైనాయి, పైసలు ఎక్కువైనాయి, పొగరు ఎక్కువైంది అంటారు. ఇక మేము అనలేము, అది జనాభా అంటే మీ పర్సెప్షన్, మీరు నోరుతో అనుకున్నా ఇంచుమించు మీకు ఒక అవగాహన అయితే వస్తుంది కదా. 100% ఇన్నర్ ఫీలింగ్ అదే. మారిపోయిందంటే అర్థం ఏంది, అంతే కదా. కంప్లీట్ గా మారిపోయింది, ఏం లేదు. అలా అక్కడ సో తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడిర్రా మరి మధ్యకాలంలో ఎప్పుడన్నా? మామూలు ఫోన్ కాల్ చేస్తా ఉంటా సార్, ఎప్పుడైనా 100 సార్లు ఇస్తే ఒకసారి లిఫ్ట్ చేస్తుంది. ఏమంటది అప్పుడు? ఏమన్నా మాట్లాడితే ఒక నిమిషం మాట్లాడా, నేను బిజీగా ఉన్నాను, నా షూట్ లో ఉన్నా, మళ్ళీ చేస్తాను. మళ్ళీ చేస్తుందా? మళ్ళీ చేస్తుందా? ఎప్పుడన్నా చేసినప్పుడు ఏం మాట్లాడుతుంది? అసలు చేస్తే కదా మాట్లాడటానికి. అంతేనా? కాదు, చేయాలి కదా, మేము గుర్తుండాలి కదా. 2 నిమిషాలు మాట్లాడిన ఏదో పైసల గురించి మాట్లాడుతుంది ఎప్పుడు అని అంటారు కదా. లేదు, నేనైతే ఎప్పుడు పైసలు అడగలేదు. పైసలు అట్లా కాదు, తీసుకుని రాలేదు అన్నా, నువ్వు ఇంకా అన్నే ఉన్నావు, పైసలు సంపాదించాలన్నా ఇట్లా అన్నా. ఓయ్ చాలా జరిగినాయి అన్నా. ఎందుకన్నా నీకు పొద్దాక ఇక్కడే పట్టుకొని వేలాడుతావు, నువ్వు ఎక్కడో ఉండాలి, నువ్వు అట్లే ఉండాలి, నువ్వు పొద్దాక నీట్ అంటావు, ఏందో అదంటావు ఇదంటావు. ఈ చిన్న చిన్న టాపిక్ జరుగుతూనే ఉంటాయి. అంటే చూడ, నన్ను హైదరాబాద్ వచ్చినప్పుడు అదే 2 వీలర్ లో ఉన్నావు, ఇప్పుడు చూడు అదే 2 వీలర్ లో ఉన్నావు, నేను చూడు ఎలా ఉన్నాను అంటే నేను చెప్పేవాడిని, సత్య నువ్వు అదృష్టవంతురాలు, ఇంకా మాకు అదృష్టం వరించలేదు అంతే, సింపుల్. అందులోనే చాలా అర్థాలు ఉన్నాయి అంతే. అట్లాగా అంటే ఇక్కడ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఆమె పైసల పిచ్చిది అనేది గ్రహించాలనేది నా బాధ. అందులో అంతే కదా సార్, ఇప్పుడు మాకు అంటే ఊరికే ఇప్పుడు ఒక వ్యక్తి ఒకటే ఏ టాపిక్ మాట్లాడుతుండ్రో దాన్ని బట్టి మనకు ఒక అంచనా వస్తుంది కదా, వాళ్ళ ప్రయారిటీస్ ఏందనేది. వాళ్ళ ప్రయారిటీ మనీ, సత్యాకి మనీ ప్రయారిటీ. పైసా ఎట్లన్నా అంటే ఇప్పుడు మంచి మార్గంలో సంపాదించంగా ఎవ్వరు వద్దంటలేరు, కానీ ఎట్లన్నా పైసలు కావాలి, అన్నిటికీ ఏం చేసుకుంటారు. ఇప్పుడు మన అవసరాలు తీరిపోయాక ఏం చేసుకుంటాడు పైసలు మనిషి ఎవరైనా? నా కడుపు నిండినాక నాకు వాడు 100 రకాల భోజనం పెట్టినా నేను నా కడుపులో పట్టదు కదా. సో అట్లనే ఆ పైసలు నా అవసరాలు తీరిపోయినాక పైసలతోటి అది చిత్తకాయదాలే ఐడియల్ గా. కానీ ఆమెకు అట్లా లేదు, పైసల పిచ్చిది. డబ్బులే కావాలి, ముందు డబ్బులే. ఎట్లన్నా రాని ఎట్లన్నా రాని అనేది నేను ఇంకా ఇలా చెప్పలేను సార్. ఎట్లేదంటే అవి పాడితే పాటలు వస్తాయి, పాడితే వస్తే సంతోషమే బ్రదర్. దాన్ని కూడా తప్పు. ఇప్పుడు చిరంజీవి యాక్టింగ్ చేసిండు, సంపాదించుకున్నాడు, ఎవరేమంటలేరు కదా. మహేష్ బాబుని ఏమంటలేరు కదా. అదే ఎవరిని ఏమన్నారు, నువ్వు మంచి దారిలో సంపాదించుకుంటే ఎవరు ఎందుకంటారు? అది సక్సెస్ స్టోరీ కింద కథనాలు రాస్తారు కదా. ఇప్పుడు మంగ్లీ ఇంత కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది? మంచి దారిలో సంపాదిస్తే ఆమె ఎవడు ఎందుకు అంటాడు? అట్లా ఎవరు అంటారు సార్, ఎందుకంటే చాలా చాలా మంచి మంచి సింగర్స్ ఉన్నారు.
వాస్తవంగా ఇప్పుడు అందరూ అంటే దృష్టి నేను కూడా ఏమంటున్నా అమ్మాయి అంటే మీద మీకున్న డైరెక్ట్ అనుభవం ప్రకారం ఈమె పైసల పిచ్చిది అనేది మీకు అర్థమైంది. 100% సత్యవతికి పైసలే కావాలి. పైసలే కావాలి. ఓకే. సో ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకే. రీసెంట్ గా ఆమెతో మీకున్న అనుభవం ఏంది? రీసెంట్ గా ఏమైంది? అంటే రీసెంట్ గా అంటే సార్ నాకు 22-23లో ఒక పాప రోహిణి అని అమ్మాయి, సోషల్ వెల్ఫేర్ అమ్మాయి. ఎవరు ఆమె కూడా ఆమె కూడా బంజారా కమ్యూనిటీ, లంబాడ. బంజారా బిడ్డనే చాలా మంచిగా. రోహిణి సొరాట్. రోహిణి సొరాట్. తర్వాత కార్తీక జాదవ్ అని ఆ పాప. యాక్చువల్ నేను ఈఎంఆర్ఎస్ లో చేశాను సార్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో చేశాను. అదే గురుకులాలు ఎస్టీ గురుకులాల్లో ఎస్టీ గురుకులాల్లో చేశాను. బట్ కాంపిటీషన్ జరిగినప్పుడు రోహిణి అమ్మాయి పాడేది, ఈ అమ్మాయిని సో బేసికల్ గా మెండన్ రమేష్ బ్రదర్ మీ ఒక మ్యూజిక్ టీచరు, ఇలా ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో తొందరగా పసిగడతాడు, గుర్తిస్తాడు. అవును, గుర్తిస్తాడు. వాళ్ళ కోసం అవసరం అయితే చాలా కష్టంలో పడతాడు. సరే, అవన్నీ పక్కన పెట్టేద్దాం. సో మొత్తం మీద అయితే రోహిణి సొరాట్ అనే బంజారా బిడ్డని, అట్లనే కార్తికా జాదవ్ అనే బంజారా బిడ్డని, వాళ్ళ టాలెంట్ ని గుర్తించి మీరు పైకి తెచ్చే ప్రయత్నం చేశారు, మంగ్లీకి చేసినట్టు. ప్రయత్నం చేశాను, నేను సఫలం కూడా అయ్యాను. వాళ్ళ సినిమాలో పాడుతున్నారు. ఓకే, సంతోషం. సో అయితే ఏమైంది అప్పుడు? ఏమైంది అదే రీసెంట్ ఎక్స్పీరియన్స్ మంగ్లీతో, సత్యవతితో? రీసెంట్ అంటే 2023-22లో సేవాలాల్ గారి పాట పాడాల్సి వచ్చింది. అయితే దానికి విశ్లావత్ కమల గారు అని, ఆయన మంచి రైటర్, బంజారా కమిటీలో మంచి రైటర్, మంచి వ్యక్తి కూడా. అవును, ఆయన ఫోక్ సాంగ్స్ చాలా వరకు చూస్తా. కమల్ ఇస్లావత్ అని ఉంటది, ఎక్సలెంట్ రైటర్. తర్వాత బోలే షావలే అని అన్నగారు. అవును, ఆయన రీసెంట్ గా అదేంది గణేష్ అనే పేరు, ఏం గణేష్ అనే పేరు, ఆయన ఆ పాట ఏదో పాడిండు కదా రీసెంట్ గా. అన్నగారే బోలే షావలి గారు ఏదైనా వెంటనే చేసేస్తారు. తర్వాత వాళ్ళ అల్లుడు అవుతాడు, మేనల్లుడు. మీకు దగ్గరనే అనుకుంటా కదా వాళ్ళది, మహబూబాబాద్ కదా, వరంగల్ దగ్గర. మహబూబాబాద్ అదే మీకు దగ్గరనే, ఖమ్మంకి పక్కే కదా, దగ్గరనే కదా. ఖమ్మం పక్కనే ఉంటది, కాకపోతే నేను ఎప్పుడు ఆ సైడ్ వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మీరు ఖమ్మమే. ఇప్పుడు ఆయన చక్రి మ్యూజిషియన్ అక్కడే మహబూబాబాద్ దగ్గరనే. సో ఈయన బోలే షావలే అక్కడే. ఇది ఉన్నది మీ ఖమ్మము, ఈ వరంగల్. అది ఖమ్మం ఇప్పుడు అయింది, కానీ గతంలో దాని వరంగల్ అనేటోళ్ళు నిజాంల కాలంలో. తర్వాత రోహిణి అనే అమ్మాయి కళ్యాణ్ కీస్ అని అక్కడ కూడా పాడిన. తర్వాత వాళ్ళ బాబాయ్ ఆయన దగ్గర కూడా పాడు. రోహిణి అమ్మాయి చాలా బాగా పాడుతుంది. అయితే ఆ వాయిస్ విన్న తర్వాత యాక్చువల్ గా సేవలాల్ గారి పాట పాడమంటే నేను పాడును అన్నదట. ఎవరు? మంగ్లీ. నాకు సత్యవతి మంగ్లీ. సత్యవతి. అయ్యో సత్యవతి మంగ్లీ అన్న. నేను అలా ఇప్పుడు జనాలకు తెలవాలి కదా, మీరు ఓకే బ్రదర్. ఇప్పుడు జనాలకి మంగ్లీ అంటేనే పరిచయం కదా. అయితే అట్లా నేను పాడను అని చెప్పేసి మనీ కొంచెం డిమాండ్ చేస్తే, సరే నా అదృష్టము, నా స్టూడెంట్ అదృష్టము, నా కమల్ గారు బోలే షావలి అన్న గారికి ఫోన్ చేసి ఇలా ఒక బంజారా సాంగ్ పాడాలి సేవాలాల్ గారు అంటే. యాక్చువల్లీ నాకు అప్పటి వరకు కూడా తెలియదు సేవాలాల్ గారు అని వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వీళ్ళు ఉన్నారని నాకు తెలియదు. అయితే నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి, ఇట్లా సేవాలాల్ గారు జయంతికి సంబంధించి ఒక పాట ఉందంట, పాడతారమ్మా అన్నాను. అంటే సేవాలాల్ గారు అంటే మాకు చాలా పెద్ద మందికి మాకు దేవుడు ఆయన. అంటే మరి దేవుడి దగ్గర పాట పాడటం ఇంకా ఇబ్బంది ఏంటి, చలో బయలుదేరదాం అనేసి యాక్చువల్ గా వరంగల్ దగ్గర రాజేంద్ర గారి దగ్గర ఒక పాట పాడించాను ఫస్ట్, ఎన్నెల పూసింది ఎన్నెల కాసింది అని. ఆ పాట అయిపోగానే నాకు ఈ కాల్ వచ్చింది రోహిణికి. వెంటనే ఈ అమ్మాయి పాడింది, జస్ట్ వాళ్ళు పల్లవ వరకు పాడారు. పాడిన తర్వాత అమ్మాయి మా మంగళి అలియా సత్యవతి బాగా టెన్షన్ పడింది. ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి గురువు గారు ఎవరు అలా వచ్చినప్పుడు వాళ్ళు కూడా మరి అదే బేసికల్ గా మీరు ఏమంటున్నారు అంటే, సేమ్ కమ్యూనిటీలో బంజారా కమ్యూనిటీలో సేవాలాల్ సాంగ్ వేరే అమ్మాయి పాడితే మంగ్లీ తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక నేను పాడను అని చెప్పిన అమ్మాయి మళ్ళీ నేను పాడతాను వచ్చింది. ఓకే, అంటే ఆయనతో వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ పోతాయని ఆమె భయం, టెన్షన్.
అలాగే భయమో అది ఏంటో తెలియదు. బట్ నేను బోలే షవాలి గారిని, ఇస్లావత్ కమల గారిని ఈ విషయంలో చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నాకు మాట ఇచ్చారు. నేను కూడా వాళ్ళని ఈ పాట పాడితే నా స్టూడెంటే పాడుతుంది, యాక్షన్ చేసినా కూడా వీడియో కూడా నా స్టూడెంట్ కి అయితేనే కొంచెం నాకు కానీ నా స్టూడెంట్ కానీ లైఫ్ ఉంటుందండి అంటే వాళ్ళు నిర్మమాటం చెప్పేశారు. వాళ్ళని అడిగిందట సత్య ఫోన్ చేసి, అన్న నేను లిప్ మూమెంట్ ఇచ్చుకుంటాను, డాన్స్ చేసుకుంటాను, అవి చేసుకుంటాను. ఇవన్నీ ఏం లేవమ్మా, వాళ్ళ గురువు గారు ఒప్పుకోవట్లేదు. ఆ గురువు గారు ఎవరు అనేసరికి ఒక 3-4 గంటలు సస్పెన్స్ తర్వాత నా డీపీ చూపించిన తర్వాత ఓ మా రమేష్ అన్న అయినా మా రమేష్ అన్న అప్పుడే అడిగితే అంటే అప్పటికి వీళ్ళకి సీన్ అంతా తెలుసు. రమేష్ అన్న ఈ రమేష్ అన్న నీకెట్లా తెలుసు, ఆయన మీ ఇట్లా కాదు కదా అట్లా కదా అంటే లేదు అన్నను కలవాలి అట్లా ఎట్లా అని చెప్పేసి నాకు 2022-23 సంవత్సరంలో శివలాల్ గారు జయంతి కోసం వచ్చినప్పుడు ఆ పాట కోసం వచ్చి ఆల్రెడీ ఇంతకుముందు సిస్టర్ తో చెప్తాను ఫాస్ట్ వచ్చేసి అన్న బాగున్నావు. సో బేసికల్ గా అంటే అదే బ్రదర్ 2015లో మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 2022లో వచ్చింది మీ దగ్గరికి. అంతే 2022లోనే 22-23 ఈ దాంట్లోనే అది కూడా ఒకసారి కలిసింది, మళ్ళీ 5-6 సార్లు కాదు. ఈ పాట అమ్మాయితో పాడించకుండా ఆపేసే ప్రయత్నం కోసం వచ్చింది. రోహిణి స్వరాట్ వాడొద్దు నేనే వాడాలనేది ఆమె బాధ. ఆయన వచ్చింది కానీ అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకోలేదు, రైటర్ ఒప్పుకోలేదు, బోలే షావలి అన్న గారు వీళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము మాట ఇచ్చామమ్మా అది కుదరదు, మాకు కూడా వాయిస్ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. వాస్తవం నేను వాళ్ళకి చాలా రుణపడి ఉంది. సో అదే బ్రదర్ బేసికల్ గా మంగ్లీ తన వేరే వాళ్ళకి అవకాశం రానియదు. అలా రానిస్తే మా మ్యూజిక్ కాలేజ్ నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు కదా. అలా రానిస్తే రమేష్ అనే వ్యక్తి ఎప్పుడు సరే ఇండస్ట్రీకి పరిచయం అయ్యేవాడు కాదు తెలియదు కానీ చాలా మంది తెలిసేవాడు కదా. ఓకే సో మరి ఇన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి మరి ఎక్కడ రమేష్ అనే ప్రస్తావన రాలేదు. వాళ్ళ నాన్న ఇంకెవరో ఎల్లయ్య పుల్లయ్య వాళ్ళే ఈ మధ్య లేదు ఈ మధ్య తులసి చందు ఇంటర్వ్యూలో చెప్పిందంట కదా రమేష్, సీను, ఇంకోరో సుజాత. అయ్యో చాలా బాగా చెప్పింది సార్. అంటే యాక్చువల్ గా చూడలేదు, ఆ ఇంటర్వ్యూ చూడలేదు. చెప్పండి. అయితే నాకు ఎవరో ఒకరు మంచి మిత్రులు ఉంటారు కదా, వాళ్ళు ఆ చిన్న క్లిప్పింగ్ వరకు కట్ చేసి పెట్టారు. అన్న తులసి చంద్ గారికి మంగళి యొక్క ఇంటర్వ్యూ ఇచ్చిందన్న అంటే అవునా ఏమేం చెప్పింది అందులో ఆయన అయితే అన్న చూడండి అన్న పెడతాను అని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ పెట్టారు. క్లిప్పింగ్ చూసి ఇందులో ఎవరున్నారు దీంట్లో రమేష్ అంటే ఎవరు ఏమని చెప్పింది మీ గురించి చెప్పింది ఏమని చెప్పింది నా గురించి అదే హైదరాబాద్ లో కేశవరెడ్డి స్కూల్లో రమేష్, రాము, లక్ష్మి ఇంకా సల్మాన్ పని చేసేవాళ్ళు. మరి వీళ్ళకి అన్న లేదు అక్క లేదు అట్లా చెప్తారా? ఇప్పుడు మీరు మంగ్లీ గురించి చెప్పమంటే గంట సేపు చెప్తున్నారు. ఆమె రమేష్, సురేష్, గోపి అంటే ఎవరికి తెలుస్తుంది? ఉమ్మడు జక్కడు అంటే అన్నట్టున్నది. అదే ఇంకొక ముందు ఇంటర్వ్యూలో కూడా నేను బాచుపల్లి రావడానికి కారణం మా సీనియర్. మరి ఆ సీనియర్ కి పేరు లేదా? అంటే బేసికల్ గా ఎంత కుళ్ళు మొకంది ఉన్నది కదా. 100% అది అర్థమైంది. కాబట్టి ఇవాళ కూడా నేను మాట్లాడటానికి రీజన్ ఏం లేదు. దట్ మీ వీడియో వల్లనే ఇవాళ మీతో మాట్లాడాలి. కాదు ఓకే అది కంటిన్యూ చేద్దాం. మనము ఏది 2022లో అదొకసారి ఇన్సిడెంట్ అయిపోయింది. తర్వాత ఇంకా లేదు, ఇక మళ్ళీ పత్తాలేదు. ఈ మధ్య వచ్చింది అన్నారు కదా మీ దగ్గరికి. ఈ మధ్య అంటే నాకు మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు, మనకు తెలియని మంగ్లీ అని ఒక టైటిల్. ఇప్పుడు కూడా అదే పెట్టినా, మనకు తెలియని మంగ్లీ డాక్టర్ రమేష్ బ్రదర్ మాటల్లో అని పెట్టినా. అవునా? ఓకే. మీకు తెలియని మంగ్లీ అని వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు కాల్ చేస్తుంది. విషయం ఏంటంటే దానికి వచ్చింది ఇన్సిడెంట్ ఉంది, మరి నేను చెప్పండి బ్రదర్ ఏమైతుంది. ఇప్పుడు మనము క్యాజువల్ గా కాదు మనం క్యాజువల్ గా ఇంట్లో మాట్లాడుకుంటున్నాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలనే మన ఇంటెన్షన్. సింపుల్. ఓకే చెప్పండి. అయితే ఈ సంవత్సరం నేషనల్ యూత్ ఫెస్టివల్ కి మా మ్యూజిక్ కాలేజ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మేము యూత్ ఫెస్టివల్ కి వెళ్ళాము. ఇక్కడ ఢిల్లీ వెళ్ళాము. దానికి గెస్ట్ మన మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు.
అయితే ఈ సంవత్సరం ఏం చేశారంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరితో ఎవరైతే సింగర్స్ ఉన్నారో ఉమ్, పార్టిసిపేట్ చేయడానికి వచ్చారో అందరూ వందే మాత్రం ఫుల్ సాంగ్ పాడాలని చెప్పేసి అన్నారు అనమాట. ఓకే. అంటే ఫోక్ సాంగ్స్ తో పాటు అందరికి మ్యాండేటరీ వందే మాత్రం అందరూ పాడాలని. అంటే అందులోంచి మా గ్రూప్ లో వచ్చిన ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుంటే నేను కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చున్నాము. ఉమ్, అయిపోయింది. ఉమ్, అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మన కీరవాణి గారు ఉన్నారు కదా, గురువు గారు. ఇది మ్యూజిక్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మహానుభావుడు. ఆయన గురించి మేము చెప్పలేము. బట్ అనుకోకుండా ఏమైందంటే ఆయన గారు ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నారని తెలిసేసరికి చిన్న ఆశ ఉంటది కదా సార్, ఏమన్నా చిన్న అవకాశం ఉంటదేమో అని నేను గురువు గారికి ఒక చిన్న మెసేజ్ పెట్టాను. గురువు గారు, నా పేరు రమేష్ అండి, వందే మాత్రం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే మీరే కదా అది హోస్ట్ చేసేది, ఒకవేళ అవకాశం ఉంటే నాకు చిన్న అవకాశం ఇవ్వండి గురువు గారు అని మెసేజ్ పెట్టాను. పెడితే గురువు గారు, ఎవరండి మీరు, చాలా చక్కగా మాట్లాడారు. ఆయన అంటే చక్కగా మాట్లాడారంటే ఆయన గారితో మాట్లాడితే నా అదృష్టం అనుకుంటాం. కీరవాణి గారు కాల్ చేశారు. ఇలా మేము కాదండి కండక్ట్ చేసేది, మీరు ఎక్కడి నుంచి అంటే చెప్తాను, నేను ఖమ్మం తీసుకెళ్ళండి, ఇలా ఈ సంవత్సరం నేషనల్ దాంట్లో వందే మాత్రం పాటించాము అని అంటే, అవునా మనం కాదండి అది చేసేది, డాన్స్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి చాలా అంటే ఒక విధంగా చెప్పాలి నా జన్మ ధన్యం అయిపోయింది. ఆయన గారిని నేను స్క్రీన్ పైన చూడటం కానీ ఆయన గారితో మాట్లాడటం అనేది ఎలాగా. అయితే తర్వాత సత్యవతికి సార్ అడిగారంట. అయితే సార్ అడిగారు, నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారనేసరికి నేను సత్యవతి ఇచ్చింది సార్ అని చెప్పేసాను నేను. బట్ అది అబద్ధం, ఎందుకంటే నేను అందరి ముందే చెప్పి అది అబద్ధం. నా దగ్గర గురువు గారి నెంబరు గత 2 సంవత్సరాల నుంచి ఉంది. కాకపోతే ఇండస్ట్రీలో అందరూ నెంబర్లు ఉన్నాయి కానీ సందర్భం వచ్చినప్పుడు అయితే అది అక్కడ సత్యవతి మీకు ఎలాంటి సహాయం చేయలేదు కీరవాణి పరిచయంలో, అది అంతే అంటున్నా. సో తర్వాత అవసరం లేదు అక్కడ. అయితే అది జనవరి మంత్ లో అయిపోయింది. నాకు ఎప్పుడు 9వ తారీఖు నైట్ అంటే అరౌండ్ 2:30 ఆ టైం అప్పుడు నాకు కాల్ వచ్చింది. ఎప్పుడు ఏప్రిల్ 10వ ఈ ఏప్రిల్ లో అంటే ఈ లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఏప్రిల్ 9వ తారీఖు అంటే ఈ స్కామ్ స్టార్ట్ అయినాక, మైక్రో ఫైనాన్స్ స్కామ్ స్టార్ట్ అయిన తర్వాత. ఓకే, చెప్పండి, కంటిన్యూ. దాని గురించి నాకు నీలో జీరో నాలెడ్జ్. దట్స్ ఓకే. ఇప్పుడు కాదు బ్రదర్, ఇప్పుడు ఆ స్కామ్ అనేది మీకు అది అన్ని ఛానల్ చెప్తున్నాయి, అది మనము ఆల్రెడీ నేను చాలా సార్లు మాట్లాడినా, దాని గురించి మనం అవసరం లేదు. మనము మీతోటి ఏం సాంగత్యం ఉంది, మీతోటి ఆమెకి సంబంధం ఏముందో ప్రజలకు తెలియాలి. అదే అయిన తర్వాత నేను 10th రోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది. అన్నా నేను కీరవాణి గారితో మాట్లాడాను అన్న, కీరవాణి గారు నీ గురించి అడిగారు, నీ గురించి చెప్పాను. నేను షాక్ అయ్యా ఒకసారి. గురువు గారు నన్ను అడగటం ఏంటి, గురువు గారి నుంచి ఏం చెప్తాం ఏంటి, అసలు సంబంధమే లేదు కదా అని చెప్పేసి చూశాను. చూస్తే నేను సత్యవతికి మెసేజ్ పెట్టాను, ఓకేనా ఏం గురువు గారికి ఏం చెప్పుకుంటావు, నాకేం రాదని చెప్పుకుంటావు బహుశా, లేదా నీ పేరు చెప్పుకొని. ఎగ్జాక్ట్లీ నా దగ్గర ఉంది ఆ మెసేజ్, ఉంది నా దగ్గర. అదే రోజు పెట్టింది, నాకేం రాదని చెప్పుకుంటావు బహుశా, పాఠం రాదు, జస్ట్ నీ పేరు వాడుకుంటున్నాను చెప్పుకుంటావు సార్. ఓకే, నో ప్రాబ్లం, అయినా కూడా నో ప్రాబ్లం. అంటే మీకు ఆమె మీద అంత మంచి అభిప్రాయం ఉంది కాదు బ్రదర్, మీకు ఆమె మీద అంత మంచి అభిప్రాయం ఉంది. చెప్పండి. 100% ఉంది, చెప్పండి. 100% ఉంది. ఒకవేళ కావాలంటే నేను ఆ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను. చెప్పండి. అమ్మాయికి పెట్టిన మెసేజ్ అది. అట్లా నాకేం రాదని చెప్పుకుంటోలే సత్య, అయినా నో ప్రాబ్లం, జాగ్రత్త, మీడియాలో నీ గురించి చాలా న్యూస్ వస్తున్నాయి, జాగ్రత్త, గాడ్ బ్లెస్ యు సత్య అని మెసేజ్ పెట్టి. ఓకే, ఏమైంది తర్వాత? ఏమైంది? అది పెట్టిన కొద్దిసేపటికి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మీరు పెట్టిన వీడియో పంపించావు. అవునా? ఓకే. తీరా చూస్తున్నా, వీడియో చూస్తున్నావు, ఏంటబ్బా ఏంటి అందులో మీ మాట్లాడే విధానం చాలా ఇదిగా ఉంటుంది. నాకు భయం వేస్తుంది ఆ వీడియో చూసాను సేపు. ఎందుకంటే జర అదే ఈడేం బూతులు తిడతాడు అని అనుకున్నారు. నాకు భయం వేసింది, నాకు భయం వేసింది. అసలు నేను క్యాజువల్ గా మాట్లాడిందని వీడియో ఎలా చేశారు, వీడియో చేస్తే ఈ అమ్మాయికి ఎలా వెళ్ళింది, అసలు ఫోన్ ఏంటి, అసలు ఫోన్ చేస్తూనే ఉంది, అన్న ఫోన్ లిఫ్ట్ చేయండి, అన్న ఫోన్ లిఫ్ట్ చేయండి.
సార్ ఒకసారి లిఫ్ట్ చేసి సత్య నేను డ్యూటీలో ఉన్నా తర్వాత మాట్లాడతాను. లేదు నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సింది, నువ్వు మాట్లాడాల్సింది. ఏముంది ఇందులో ఈ అమ్మాయి ఎంత తానట్లాడుతుంది ఏంటని చూస్తే ఆడియో కాల్ చేస్తుంది, నార్మల్ కాల్ చేస్తుంది, వీడియో కాల్ చేస్తుంది. సరే వీడియో కాల్ చేసినప్పుడు సత్య నేను డ్యూటీలో ఉన్నా మళ్ళీ మాట్లాడతారా అంటే లేదు నువ్వు ఎక్కడున్నో చెప్పని మెసేజ్ పెట్టింది. నేను ఎక్కడున్నదే చెప్పను ఇప్పుడు నీకు, కావాలంటే నేనే కాల్ చేస్తా సత్య అన్న. మరి ఎలా వచ్చిందో ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. నేను చేస్తున్న స్కూల్ దగ్గరికి వచ్చింది. వచ్చి దాదాపు అన్న బయటకు రానా నీతో మాట్లాడాలి అంటే నేను ఇప్పుడు బయటికి రావడానికి అవ్వదు సత్య, నువ్వే లోపలికి రా అని చెప్పేసి అంటే వచ్చింది. వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మీరున్న స్కూల్ కి వచ్చింది ఆ స్కూల్ కి వచ్చింది. అవును, ఈ మధ్య లాస్ట్ మంత్ అంటే మళ్ళీ 2023 తర్వాత మళ్ళీ అమ్మాయిని చూస్తాం. ఈ స్కామ్ స్టార్ట్ అయినాక నా వీడియో పెట్టినాక వచ్చింది మీ దగ్గరికి. మీ వీడియో పెట్టిన తర్వాత వచ్చింది. ఏమైంది సత్య, ఏమైంది రా, ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది ఏంటని క్యాజువల్ ఇద్దరం కార్ లోనే కూర్చొని మాట్లాడుతున్నాయి. ఎవరో స్కూల్ వాళ్ళు ఎక్కడ బాచ్పల్లి అంటే ఎక్కడ ఉంటది? బాచ్పల్లి అంటే ఎక్కడ? కుకట్పల్లి దగ్గర. మియాపూర్ నుంచి లోపలికి రా అంటే కుకట్పల్లి దాటి పోవాలి జేఎన్టీ కావాలి. అవునవును, జేఎన్టీ లోంచి లోపలికి రావాలి ఇటు. అదే మియాపూర్ అయితే డైరెక్ట్ మియాపూర్ టు మేడ్చల్ రోడ్. అదే బ్రదర్, నేను అప్పుడు ఎప్పుడో జమాన్లో నేను ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు ఆ కుకట్పల్లి దాటి ఇంకా ముందుకు పోతే అది వస్తుంది, అది మియాపూర్ అవన్నీ. అవునవును, మియాపూర్ నుంచి మళ్ళీ లోపలికి రావాలి, జంపేట నుంచి రావాలి. మరి ఎలా వచ్చిందో నాకు తెలియదు. వచ్చిన తర్వాత అన్న చూడు ఇలా ఒక వీడియో పెట్టాడు, చూడు ఎంత దరిద్రంగా పెట్టాడు అని అంటే ఏముంది అందులో దరిద్రం ఏముంది సత్య అన్న అంటే చూడన్నా నేను ఇలాంటి దాన్ని అంట అలాంటి దాన్ని అంట అంటే నేను చెప్పాను సత్య నోరు కొంచెం అదుపులో పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. వాళ్ళు చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ అసలు వాళ్ళు ఎందుకు పెట్టారో మనకు తెలియదు. అంటే నీకు ఆయన గారు ఎలా కాదు నేను ఆ వీడియో నేను గాని ఈవెన్ మంగ్లీ బాధితులు సోకాళ్ళు బాధితులు గాని లేకపోతే సుబ్బు గాని ఇంకా మీడియా వాళ్ళు గాని ఒక్కరన్నా మంగ్లీ మీద అసభ్య పదజాలం వాడినామా? ఇప్పుడు కూడా మంగ్లీ గారు అనే మాట్లాడుతున్నాం, అవునా కదా? కానీ ఆమె అందరినీ పరుష పదజాలంతో మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే నేను అది అంటే ఏమర్థం ఇక్కడ? కాదు బ్రదర్, పోదాం అందులో పోదాం, సబ్జెక్ట్ పోదాం కానీ. సో ఇప్పుడు ఇక్కడ ఏంది ఆమె యాటిట్యూడ్? నేను సెలబ్రిటీని, ఇలాంతా పిచ్చినా కొడుకులు అన్న భావన ఉన్నది ఆమెకి. వాళ్ళ తమ్ముడు అట్లనే మాట్లాడుతుండు, రఫ్ గా మాట్లాడుతుండు. ఎదుటి వాళ్ళకి 1% కూడా గౌరవం ఇస్తలేరు. అదే నేను ఆ రోజు మాట్లాడేటప్పుడు వచ్చాడు, ఇద్దరు కారులో వచ్చారు. వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా సత్యతో, మాట్లాడుతుంటే ఈ ఎవరని అంటే నేను అడిగాను, నాకు తెలియదు ఆ అబ్బాయి ఎవరో, నాకు తెలియదు, నేను చూడలేదు కూడా. ఎవరు సత్య ఈ అబ్బాయి ఎవరు అన్నా అంటే తమ్ముడు అన్న శివ అన్నది. ఏ శివరా అన్న అంటే మా తమ్ముడు అన్న, మా సొంత తమ్ముడు అంటే మరి నాకు అసలు తెలియదురా, నేను ఎప్పుడు చూడలేదు అన్నా. అంటే నువ్వు చూడపాటు ఏంటంటే నేను చూడాలంటే నువ్వు ఎప్పుడైనా ఇంటికి పిలవాలి కదా, లేదా నువ్వు ఎప్పుడైనా నా ఇంటికి రావాలి. అట్లా నాకు తెలియదురా కదా సత్య అంటే. అట్లా కదా నువ్వు కావాలంటే ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు కదా అన్న అంటే నేను డైరెక్ట్ అన్నా నీకెన్ని ఇల్లులు ఉన్నాయో నాకు తెలియదు సత్య, అసలు నీ ఇల్లు ఎక్కడుందో నాకు ఇంతవరకు తెలియదు. హైదరాబాద్ లో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కలిసి, అంటే ఒకే ఊర్లో ఉంటున్నాం. నీ ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదు, బట్ నువ్వు నా అడ్రస్ పట్టుకుని వచ్చినావు. దట్టు నేను ఒక డ్యూటీ చేస్తున్నావు స్కూల్లో, అందులో వచ్చి నువ్వేదో మాట్లాడుతున్నావు. ఈ బ్రదర్ మ్యూజిక్ కేశవ రెడ్డి స్కూల్లో మ్యూజిక్ టీచర్ పనిచేస్తున్నాడు, చెప్పండి. అంటే ఇప్పుడు చేస్తున్నాను, అంటే మామూలు చాలా స్కూల్స్ లో చేస్తున్నాను, బట్ నాకు మంచిగా శాలరీ ఇచ్చింది కేశవ రెడ్డి స్కూల్. తర్వాత సిల్వర్ స్కూల్ స్టార్టింగ్ లో సార్ హైదరాబాద్ లో అది ఇచ్చింది. తర్వాత అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు అభ్యాస గాని తర్వాత చాలా బాగా ఆదరించారు. అయితే ఇప్పుడు అక్కడికి వచ్చిన కంటిన్యూ అయ్యండి. అది వచ్చిన తర్వాత ఆ వీడియో డిలీట్ చేయించాను, వీడియో డిలీట్ చేయించాను. ఎందుకు కాదు, ఎందుకు అందులో వీడియోలో ఏమైనా గలీజ్ ఉందా, అసభ్యకరంగా ఉందా? అదే నేను అడిగా, అంటే ఏముంది సత్య వీడియోలో ఏముంది అని అన్నా.
లేదన్నా నువ్వు ఆ వీడియో చూపించు, అసలు ఆయన ఎవరో తెలుసా అంటే ఇక కొద్దిగా లాంగ్వేజ్ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పను, అవసరం లేదు. అది కంప్లైంట్ లాగా అయిపోతుంది. కరెక్టే బ్రదర్. ఇప్పుడు ఎందుకు తీసేయాలి? వీడియోలో ఏం తప్పు ఉంది? ఎందుకు తీసేయాలి? అయితే అన్న వీడియో తీపించు అంటే ఏముంది ఆ వీడియోలో అంటే నేను అలా సంపాదిస్తున్నాను ఇలా సంపాదిస్తున్నాను చూడని ఎలా మాట్లాడుతున్నాను అంటే నేను మామూలుగా చెప్పాను సత్య, నేనైతే సార్తో రిక్వెస్ట్ చేస్తాను. యాక్చువల్ గా ఆయన గారితో నేను ఎప్పుడు మాట్లాడింది లేదు, అంటే ముఖం చూసుకునేది లేదు. మాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో సార్ నెంబర్ ఉంటే మామూలు క్యాజువల్ గా ఈ ఏమంటారు షేర్ చేసుకునే క్రమంలో మాట్లాడాను రా. బట్ మీరు ఈ వీడియో పెట్టక ముందే సత్యవతి ఇంకొక వీడియో ఉంది, మంగ్లీ బాధితులని ఒక వీడియో చేసిన. అవును, కాదు దానికంటే ముందు అమ్మాయి డ్రగ్స్ కేసు విషయం గురించి మాట్లాడారు. బర్త్డే పార్టీలో డ్రగ్స్ అనే సంథింగ్ ఏదో టాపిక్ మాట్లాడినప్పుడు చూశాను. అసలు ఎవరికి ఏం తెలిసి ఎవరు మాట్లాడుతున్నారు అది జస్ట్ నేను మీకు మెసేజ్ పెట్టినాను. అది కావచ్చు సెకండ్ వీడియో అయితే వివాదాల మంగ్లీ అని ఒకటి పెట్టి అది కావచ్చు. మేబీ అదే ఉండొచ్చు. టైటిల్ కావాలి చూస్తా ఉంటే వచ్చింది అన్నమాట. వస్తే వీడియో తీసేయమంటే ఏముందో అందులో సత్య నాకు చెప్పు, దాంట్లో అసభ్య పదజాలం ఏముందో చెప్పు నాకు. అయినా ఆ సార్ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, ఎక్కడో ఫారెన్ లో ఉంటావాళ్ళు ఆయన. ఆయనతో నేను ఎలా మాట్లాడంటే నువ్వు నా ముందు మాట్లాడతావా లేదా, నాకు నెంబర్ ఇస్తావా లేదా? నాకు తెలిసి మీరు చెప్పిన ప్రకారం అందులో ఈమెకు పెళ్లి అయింది అని చెప్పడం ఆమెకు బాగా హర్ట్ అయింది. అదే నేను అడిగాను అసలు ఏముంది సత్య నీకు అందులో అంటే ఫస్ట్ ఏం చెప్పి నేను ఎలాగైనా డబ్బులు సంపాదిస్తాను అంటమ్మా, ఆయన ఇలా చెప్తున్నాడు అని అంటే ఓకే ఎలాగైనా డబ్బులు సంపాదించడానికి సత్య ఇప్పుడు అక్కడ ఊడ్చే స్వీపర్స్ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు అవసరం, వాళ్ళు ఎందుకు ఊడుస్తున్నారు? డబ్బుల కోసమే కదా. ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ ఉన్నాడు, ఆయన ఎందుకు ఉంటున్నాడు? ఆయన డబ్బుల కోసమే కదా. రోడ్డు దాటితే టీ పాయింట్ ఉంది, ఒకటి హోటల్ ఉంది, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? డబ్బుల కోసమే కదా. మీరు లైవ్ ఎగ్జాంపుల్ చూపెట్టారు, లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. అది అక్కడ వరకు ఎందుకు సార్ నేను ఈ రోజు ఇక్కడ ఎందుకు జాబ్ చేస్తున్నా? నాకు సరిపోయినా జీతం సరిపోకపోయినా నేను ఎందుకు ఉద్యోగం చేస్తున్నా? డబ్బుల కోసం. అంతే మేజర్ ఫస్ట్ డబ్బుల కోసం, తర్వాత ఇక ఇది ఇష్టం అనేది. అన్న తర్వాత అన్న నువ్వు నాకు పెళ్లి అయిందని ఎందుకు చెప్పినావు అన్న అంటే తప్పేముంది అందులో, నీకు పెళ్లి అయింది కదా సత్య, ఇందులో కొత్త విషయం ఏమి కాదు కదా అంటే నువ్వెందుకు చెప్పినావు పెళ్లి అయిందని? ఏమైంది కాదు బ్రదర్, ఇప్పుడు ఇప్పుడు అది ఎందుకు చెప్పిండ్రు అనే కంటే అది జరిగిందా లేదా వాస్తవం చెప్తే తప్పేముంది? అదే అయితే అమ్మాయి ఏమంటారు పిచ్చిలో ఉండి ఏం మాట్లాడుతున్న అమ్మాయికి అర్థం కాదు. పెళ్లి అయింది అని చెప్తే తప్పే ఉందని అది నా పర్సనల్ లైఫ్ అన్నా. కరెక్టే బ్రదర్. ఇప్పుడు కాదు ఇప్పుడు సెలబ్రిటీ అన్నాక పర్సనల్ లైఫ్ ఏముంటది? అది అయినా నీ బెడ్రూమ్ లో జరిగేటి తప్ప, బాత్రూమ్ లో చేసేటి తప్ప మిగతాదంతా పర్సనల్ కాదు. ఇప్పుడు కాదు పెళ్లి అనేది మనం 100 మందినో 1000 మందినో పిలుచుకొని పెళ్లి చేసుకుంటాం, పర్సనల్ గా చేసుకుంటారు ఎవడన్నా? మరి ఎందుకు పిలుస్తాం అందరినీ? ఎందుకంటే అందరికి తెలవాలి నేను పెళ్లి చేసుకుంటున్నాను. అరే నేను వీళ్ళతో నేను కలిసి ఉంటారా అయ్యా, మీరు తప్పార్థం చేసుకోవద్దురా అని చెప్తున్నాం. పెళ్లి అందరికి పిలిచే ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని తప్పార్థం చేసుకోకండి, ఇక్కడ నుంచి మేము ఇద్దరం కలిసి ఉంటాము మేము అని పెళ్లి చేసుకుంటారు. అట్లా కాదు పెళ్లి అనేది ఎట్లా పర్సనల్ అవుతుంది? కాదు అది దట్టు సెలబ్రిటీకి ఇంకా మామూలు వ్యక్తి కన్నా కొంచెం ప్రైవసీ ఉంటుంది, ఎందుకంటే వాడి గురించి తెలుసుకొని వాళ్ళు టైం వేస్ట్ చేసుకోరు. కానీ సెలబ్రిటీ తుమ్మినా తగ్గినా తెలుసుకోవాలని ఉంటది. ఆ విషయం దగ్గర వాదించిన తర్వాత సో అయితే ఆమె వచ్చి నెత్తివాళ్ళ కొట్టుకుంటా ఇట్లా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. చికా చేసుకుంటే సరే ఎంతైనా చిన్నప్పటి నుంచి చూశాను కదా, అంటే అమ్మాయిని ఇక్కడ తీసుకుని వచ్చి అంటే షార్ట్ టెంపర్ ఉన్నది షార్ట్ టెంపర్ ఆన్ ది స్పాట్ ఆమెకు జడ్జిమెంట్ కావాలి. ఆమెకైతే వేరే వాళ్ళకైతే సంవత్సరాలు పట్టినా ఆమె చెప్పినట్టు వినాలి అంతే. ఎదుటోడు వినకపోతే నెత్తి కొట్టుకుంటది, నెవరు కొట్టుకుంటది, ఏమైనా చేస్తుంది, కాలు పట్టుకుంటది, ఏమైనా చేస్తుంది. అన్ని కొట్టుకుంటే అది ఏం కొట్టుకున్నా ఏం చేసినా సార్ అక్కడ విషయం చాలా చిన్న విషయం. సో మొత్తం మీద ఏమైంది? ఆ పెళ్లి రిలేటెడ్ ఏమైంది? ఆ టాపిక్ పెళ్లి రిలేటెడ్ ఏమైంది అడిగాను. సత్య నీకు పెళ్లి అయిందా కాలేదా?
ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంది అంటున్నావు. సరే ఆయన గారు ఏదో చెప్పారన్నారు, తప్పు ఉంది అంటున్నావు. దాన్ని అంతా పక్కన పెట్టేసి నేను చెప్పాను నిజమే నేను చెప్పాను, నీకు పెళ్ళైందని నేనే చెప్పాను. నువ్వెందుకు చెప్తావు? అది నా ఇష్టం కదా. అరే నువ్వెందుకు చెప్తావు అంటే, మరి నీకు పెళ్ళయి మీకు డైవర్స్ కాకపోతే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చేదాన్ని? పెళ్ళైన తర్వాత నువ్వు హ్యాపీగా మీ మామయ్యతో నేను ఉండేదాన్ని కదా, లేదా మీ ఇంట్లో అమ్మనాన్నలతో ఉండేదాన్ని కదా. అంటే ఏమన్నది పెళ్ళైందా అంటే ఏమన్నది? కాదు కాదు, పెళ్ళైందంటే ఏమన్నది బ్రదర్? అంటే కాలేదన్నది. కాలేదు, నువ్వు చూసావా నా పెళ్లికి వచ్చావా అన్నది. నేను రాలేదన్నా. సరే నేను నీ పెళ్లికి రాలేదు, నేను చూడలేదు. నీకు పెళ్ళైందా కాలేదా, ఇది ఒకటే చెప్పు, ఇంకా వేరే వద్దు. అంటే అది అన్న పెళ్లి కాలేదన్న అంటది. అదే పెళ్లి అంటే ఏంటి అన్న? నాకు పెళ్లే కాలేదు, నువ్వు కూడా పెళ్లి అయిందని చెప్తావు అంటే అసలు మీరు ఏం జరిగింది చెప్పు అన్న. అంటే అన్న నా మెడలో పసుపు తాళ్ళు వేశారన్నా అన్నది. అంటే నేనన్నా మన భారతీయ సంస్కృతి ప్రకారం సత్య, ఒక అమ్మాయి మెడలో ఒక అబ్బాయి పసుపు తాడు వేశారంటే అది భార్య భర్తల బంధం. ఇదాన్ని నువ్వు పెళ్లి కదని ఎట్లా అంటావు? అయినా కూడా అడుగుతున్నా, నీకు నిజంగా పెళ్లి అయిందా కాలేదా అన్న? ఈ విషయం నీకు ఒక్కడికే తెలుసు అన్న, ఎవరికి తెలియదు అంటే అరే నేను పెళ్లి కాలేదని అంటూ. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు నీ పెళ్లికి నేను రాలేదు నిజమే, నువ్వే అంటావు నీ పెళ్లికి నేను రాలేదని. నాకు పెళ్లి అయినట్టు నీకు తెలియదని అంటావు. మళ్ళీ నువ్వేందో బాల్య వివాహం, చైల్డ్ మ్యారేజ్ అంటే, మరి చైల్డ్ మ్యారేజ్ అంటే నీకు ఇష్టం లేనప్పుడు వేరేది చేసుకోవచ్చు కదా అని అన్న. అది కాదన్నా, నువ్వు వీడియో డిలీట్ చేపిస్తావా లేదా అంటే, ఇక్కడ మనకి డే టైం అయితే అక్కడ నైట్ టైం రా. అది చేయాలంటే వాళ్ళు మెలుకుతూ ఉండాలి, చేయాలని. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇందులో? నీకు పెద్ద ప్రాబ్లం ఉంది అక్కడ, నీకు పెద్ద ప్రాబ్లం ఉంది. అది నిజమా అబద్ధమో నాకు తెలియదు, ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడక అప్పుడెప్పుడు రోహిణి అనే అమ్మాయిని తీసుకుని వచ్చినప్పుడు మాట్లాడను. మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చినావు, నేను పిలవని పెళ్లికి పేరెంటానికి వచ్చినట్టు వచ్చినావు. వచ్చి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అంటే, లేదన్నా నువ్వు వీడియో తీపిస్తావా లేదా అంటే నేను బేసికల్ గా మీకు అర్థమైంది ఏంటంటే, ఈ పెళ్లి అనే ముచ్చట చెప్పడం ఆమెకు నచ్చలేదు, ఆమెకు బాగా హర్ట్ అయింది. అయ్యి నచ్చకపోతే సార్, ఇప్పుడు వీళ్ళందరూ తెలియకపోవచ్చు, మా కాలేజీలో మాకు తెలియదా? అదే అట్లా కాదు, ఆమెకు మెయిన్ గా ఆ వీడియోలో ఏమి ఆమెకు ఎక్కువ బాధ అయింది, ఎక్కువ నచ్చనిది ఏంటంటే, పెళ్లి అయిన ముచ్చట జనాలకు తెలియవద్దు. అయ్యో పెళ్ళైందని చాలా ఇంటర్వ్యూస్ లోనే ఉన్నాయి కదా సార్, చాలా పబ్లిక్ లో ఉంది కదా, కాబట్టి దాన్ని ఆమె ఇప్పుడు మనం ఏమి ఆమె గురించి ఇది ఆ వీడియో ఆమె ఏమి గలీజ్ ఏమి మాట్లాడలే కదా. అంటే ఆమె అంత ఫీల్ కావాల్సిన అవసరం ఏం లేదు కదా, ఆమె అంత ఫీల్ అయ్యే ముచ్చట్లు ఏం లేవు కదా, జనరల్ ముచ్చట్లే కదా. అదే నేను ఆ విషయం గురించి అమ్మాయికి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సత్య నువ్వే అంటా ఉంటావు కదా ఎన్నో సార్లు. సో బేసికల్ గా కాదు బ్రదర్, ఇప్పుడు రేపు ఇంకోని చేసుకోవాలనుకున్నా, ఏం చేయాలన్నా, పెళ్లి అయితే పెళ్లి అయిందని చెప్పకుండా చేస్తే రేపు పొద్దున ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. పెళ్లి అయిందని తెలిసి కూడా ఇంకోటి చేసుకుంటే అది ప్రాబ్లమ్స్ రావు. అది కామన్ సెన్స్. ఇప్పుడు నిజానైతే ఎల్లకాలం దాచిపెట్టలేవు కదా, ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాయి కదా. దాన్ని ఎవరు దాచిపెట్టలేదు సార్. ఇప్పుడు అట్లా కాదు, ఆమెకు పెళ్ళైందా లేదో తెలుసుకోవాలంటే వాళ్ళ ఊర్లో పోయి 10 మందిని అడిగితే చెప్పరా? బస్సునేపల్లి తండా పోయి ఒక 5గురు అడిగితే చెప్పరా? బ్రహ్మాండంగా చెప్తారు సార్. మరి ఇంకా లొల్లేందా ఆమె? అంత ఫీల్ కావాల్సిన అవసరం మరి అంత ఫీల్ కావాల్సిన అవసరం ఏంది ఆమె? నేను సెలబ్రిటీని కదా, నాకు పెళ్లి అయిందని ఎందుకు చెప్తావు? అంటే పెళ్లి అయిందని తెలిస్తే ఆమెకు దందా రాదా, ఆఫర్స్ రావా? మరి ఎందుకు నువ్వు అంత ఫీల్ కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, డైవోర్స్ తీసుకుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎందుకు అంత ఫీల్ అయింది ఆమె? అదే నువ్వు అది నాకు కూడా అర్థం కాకనే అడిగిన. ఇప్పుడు ఎన్నోసార్లు నాకు ప్రవచనాలు చెప్తావు కదా సత్య, నీకు అది ఎందుకు ఇది ఎందుకు అన్నా, నువ్వు అందరినీ చేసి వదిలిపెట్టుకో, వాడి అనేది పట్టించుకోవద్దని నన్ను వెళ్ళిపోమంటావు కదా. మరి ఇప్పుడు నువ్వు ఇదెందుకు పట్టుకుంటున్నావు? నువ్వు కూడా అలా వెళ్ళొచ్చు కదా. ఇది అసలు టాపికే కాదు, అసలు దీని గురించి వీడియో కూడా చూడరు. నువ్వు వచ్చి ఇక్కడ ఇదంతా చేసి స్కూల్లో వాళ్ళంతా మంగ్లీ వచ్చింది అంటే ఎందుకు వచ్చిందని అదొక పిచ్చి అయితే, ఇప్పుడు అది జరుగుతుంది. నాకు దానికి ఏమైనా సంబంధం ఉందేమని రేపు నా ఉద్యోగం పోతే ఏంటి సత్య అన్న, అదంత కాదన్నా. నువ్వు వీడియో తీపిస్తావా లేదా? ఒకటే వీడియో తీపిస్తావా లేదా? నేను సరే చెప్తా అమ్మా, వింటే ఓకే, లేకపోతే లేదని. మళ్ళీ తర్వాత కూడా నాకు కాల్ చేసింది 2-3 కారణాల గురించి.
నువ్వు ఆ వీడియో తీపించకపోతే అన్న నేను ఇప్పుడు సజ్జనార్ గారి దగ్గర ఉన్నా, నువ్వు ఆయన గారికి ఫోన్ చేయకపోతే, వీడియో డిలీట్ చేయకపోతే ఇండైరెక్ట్ గా నీ పేరు కూడా పెడతా అన్నా అని చెప్పి. అంటే బేసికల్ గా ఫస్ట్ ఏమో కాళ్ళు పట్టుకున్నది, తర్వాత బెదిరిస్తున్నది. నేనన్నా సజ్జనార్ గారు నీ ఒక్కరికి సజ్జనార్ గారు కదమ్మా, అందరికి సజ్జనార్ గారు ఆయన. అంతే కదా, ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ కదా, ఆయన జీతం ఇస్తుంది, ఆయన పిల్లల్ని పోషిస్తుంది ప్రజలు కదా. సో ఆయన గారి నెంబర్ తీసుకోవాలంటే పెద్ద పని కాదు. అవును, రాజగౌడ గారి నెంబర్ తీసుకోవాలి నీకు పెద్ద పని కాదు. అవును, కానీ నువ్వు నాతోనే చెప్పించాలని ఎందుకు చూస్తున్నావు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అంటే నాకు తెలియదు, నువ్వు వీడియో తీయాలి. ఇక నేను అక్కడ ఉన్నా, కావాలంటే యాక్చువల్ గా ఆ రోజు నాకు తెలిసిన ఒక పేరెంట్ చనిపోయాడు, అంటే మా స్టూడెంట్ వాళ్ళ డాడీ చనిపోతే నేను అక్కడికి వెళ్ళా. అక్కడ ఉన్నా కూడా నేను వీడియో కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి, నేను ఎక్కడున్నా చూడు. అదే బెదిరిస్తుంది, బేసికల్ గా వీడియో డిలీట్ చేయమని బెదిరిస్తుంది. ఆ వీడియో డిలీట్ సార్ నా ఛానల్లో ఉంటే నేను చేస్తాను సార్. ఇప్పుడు నాకు ఎంఆర్ఆర్ మ్యూజిక్ కరెక్టే బ్రదర్. ఇప్పుడు నేను కాదు ఇప్పుడు నేను అబద్ధం చెప్తే ఓకే తప్పైంది అని నేను డిలీట్ చేస్తా, కానీ వాస్తవం చెప్పడానికి నేను ఎందుకు డిలీట్ చేయాలి? అది ఆ అమ్మాయికి ఉండాలి, లేదా ఇక పక్కన ఎవరైతే సలహాలు ఇస్తుందో వాళ్ళకు ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను అమ్మాయికి, ఆల్మోస్ట్ 1.5 hours ఇదే డిస్కషన్, వీడియో డిలీట్ చెప్పి అదే సత్య, ఇది చిన్న ఇష్యూ, ఇది ఎవరు చూడరు దీన్ని. నువ్వు అనవసరంగా పద్దాక పట్టుకుంటే ఎందుకు వచ్చింది అంటే ఏదో వీడియో వెళ్ళిపోతా ఉంటది. నువ్వే పిలిచే డబ్బు వేయించుకున్నట్టు అక్కడేదో ఆయన హైకోర్టు లాయర్ అంటున్నారు, మరి ఆయన గారు ఏదో కంప్లైంట్ అంటున్నారు. అంటే ఏదో చెప్పింది ఆల్రెడీ, మీకు ఆ భాష నేను చెప్పలేను, అయినా చెప్పారు సత్య నువ్వు ఒక అడ్వకేట్ తో పెట్టుకుంటున్నావు. ఈ రోజు వాళ్ళున్నారు వీళ్ళున్నారని నువ్వు ఎక్కడైనా ముందు అడిగేస్తే ఇబ్బంది పడతావు. లేదా ఎవరో మధు అనే అబ్బాయి అంట, యాక్చువల్గా నాకు అప్పుడు తెలియదు కదా, వెళ్ళి అతని పైన కంప్లైంట్ పెట్టు. తర్వాత లీగల్ గా అది ఎట్లున్నా అట్లా వెళ్తుంది. అంటే అవన్నీ నువ్వు పెట్టలేదు. మధు రమావతి మీద పెట్టలే ఆమెకి కంప్లైంట్, ఈ సుబ్బారావు మీద పెట్టింది. అదే నేను అంటే యాక్చువల్ గా ఎప్పుడు పెట్టింది 11th పెట్టింది. 10th రోజు నా ప్రజెన్స్ లో మేమిద్దరం మాట్లాడుతున్నప్పుడు శివ అక్కడే ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. అరౌండ్ 12:30 to 1 o'clock సత్యవతి ఫోన్ వచ్చింది పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి. మేడం మీ పైన ఎఫ్ఐఆర్ అయింది, ఇలా పలాని సుబ్బారావు గారు ఎఫ్ఐఆర్ చేశారు, మీరు వచ్చి కలుస్తారా? ఇక వెంటనే మరి ఎవరికో చేసుకుంది. ఆ భాష నాకు రాదు కదా సార్, ఆ భాష రాదు కదా. వాళ్ళు కూడా కొంతమంది ఐపీఎస్ లో మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నువ్వు వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు అమ్మాయికి సజెషన్స్ ఇస్తున్నారు. సరే సలహాలు ఇవ్వటం తప్పు కాదు, అమ్మాయి మొత్తం తప్పు చేసిందో ఒప్పు చేసిందో తెలియదు. అంటే అప్పటికే తెలియదు, నాకు ఇప్పటికే తెలియదు. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంది, ప్రజలకి మీతో ఉన్న ఆమెకు మీకున్న సాన్నిధ్యము లేదంటే ప్రయాణం. ఇక మిగతా అన్ని అది కేసు అనేది ఇక అది ప్రజా కోర్టులో ఉంది, అది టైం సంబంధం లేదు, అది టైం తో పాటు పోలీసులు ఆ కేసును ఛేదిస్తారు. అది వేరే ముచ్చట. వాస్తవంగా నేను ఇవాళ మీతో మాట్లాడటానికి కూడా ఒకటే ఒక రీజన్ చెప్పండి. అది ఏమి లేదు. ఇప్పుడు ఎంతో మంది పాపం ఈ అమ్మాయిని చూసి డబ్బులు పెట్టారా, లేకపోతే ఇంకెవరన్నా పొలిటీషియన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళని మోసం చేశారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను అమ్మాయితో చెప్పాను కదా, ఈ సంవత్సరాల్లో నేను ఆఫ్టర్ 2015, 23లో చూశాను, మళ్ళీ మొన్న April 10th చూశాను. ఎందుకంటే ఆ 2 సార్లు ఆమెకు అవసరం కాబట్టి సరే అదే అని పక్కన పెడితే, ఎంతో మంది పాపం వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ప్రాణాలు పోగొట్టుకుని నిద్ర లేక తిండి లేక ఏదో వస్తుందని ఆశించి పాపం వాళ్ళు ఆశావాహులు సార్. వాళ్ళు కష్టాన్ని మొత్తం రక్తం చుక్కలన్నీ పెట్టేసి ఇన్ని పెట్టిన తర్వాత కూడా నువ్వు కనీసం ముందుకు రాకుండా నాకు వాడి తెలియదు వీడి తెలియదు అంటే ఎన్ని రోజుల మనం అబద్ధాన్ని అదే నేను పరిశీలించిన కాడికి అనేక సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈమెకు డబ్బులు వసూలు చేసే టాలెంట్ లేదు, కానీ ఆ మధు రమావతి వసూలు చేసిన డబ్బులని ఎక్కడెక్కడికి పంపించాలనో పంపించింది ఈమె అనేది నాకు అర్థమైన కాడికి. ఓకే,
అయితే సత్య గురించి అంటే నేను దాన్ని దాన్ని 15-20 లైన్లు దాన్ని నేరం భాషలో క్రైమ్స్ భాషలో ఏమంటారు అంటే దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటారు. అంటే ఆ నేరంలో వాళ్ళు భాగస్వాములు అని అర్థం. ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్. అంటే వాళ్ళిద్దరు ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ మోసం చేశారని అర్థం, నేరం చేశారని అర్థం. ఆ విషయం గురించే ఎంత వాస్తవమే. సత్యవతి అనే అమ్మాయికి ఒక 20 లైన్లు ఇంగ్లీష్ లో రాసుంటే చదవటం రాదు అని నా ఉద్దేశం. అలాంటిది అమ్మాయికి డాక్యుమెంట్స్ చదువుకోవాలి. డాక్యుమెంట్స్ చదివి దాంట్లో ఏముందో లేదు బ్రదర్. ఇప్పుడు అట్లా కాదు, ఆమెకి ఏ విషయం మీద ఈ చట్టాల గురించి చదువు లేదు కాబట్టి, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇప్పటి వరకు ఆమె ఈ ఇష్యూలో రెస్పాండ్ అయిన విధానమే తెలిసిపోతుంది. ఆమెకు చదువు రాదు, మానవ సంబంధాలు తెలియదు, అడ్డదారుల పైసలు కావాలి, అదొక్కటే తెలుసు ఆమెకి. వాస్తవాలు మారాయి. ఇప్పుడు మనం అన్నా అనకపోయినా వాస్తవాలు మారవు. మన ప్రవర్తన మనకి చెప్తూనే ఉంటది మనం ఏంది అనేది. అదే అట్లా బాధితులు లిస్ట్ లోకి వస్తే మొట్టమొదటి బాధితులు కాదు కదా. ఇప్పుడు ఆ తండాల ప్రజలు అంతమంది మంగ్లీ గురించి ఎందుకు అబద్ధం చెప్తుంది, నెగిటివ్ మాట్లాడతారు? లేదు, అసలు ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది మనకు అక్కడ లేదు కాబట్టి. బట్ ఈ అమ్మాయి పేరు వాడకుండా అయితే వాళ్ళు డబ్బులు వసూలు చేసి ఉండరు. అట్లా కాదు బ్రదర్. నిన్న ఒక వీడియో వచ్చింది కదా, అది ఎవరు ఆ పైసలు లెక్క పెడుతున్నాయన భరత్ చౌహాన్ వీళ్ళ యొక్క ఏది ఆ ఫోటో వచ్చింది కదా. అయినా నాకేం తెలియదు, నేను తాటి చెట్టు కింద కూర్చుంటే పాలే తాగుతున్నా కళ్ళు తాగుతున్నానంటే ఎవడు నమ్ముతాడు? అందులో అంతకు ముందు రోజు శివ కాదు, ఆ పైసలు లెక్క పెట్టేటైనా భరత్ చౌహాన్ వాడు ఈ మధు రమావత్ వల్ల బావా పటాన్చెరులో సంగారెడ్డి నేను ఉంటాడు. సో వాళ్ళంతా ఒక గుడి పటాన్ చేస్తే అది కూడా నైట్ డ్రెస్ లో ఉన్నావు, అది పొలం దగ్గర ఎందుకు ఉన్నావు నైట్ డ్రెస్ లా? అట్లంటే నేను దోసకాయలు వంకాయలు కోసుకోవడానికి కరెక్ట్. వంకాయలు కోసుకోవడానికి నైట్ ఒక సెలబ్రిటీ వంకాయలు కోసుకోవడానికి నైట్ డ్రెస్ లో అవుతుందా? ఏమనంటే నా ఇష్టం అంటది. అట్లా కాదు బ్రదర్, మన కామన్ సెన్స్ అనేది చచ్చిపోలే కదా మనకి. ఇప్పుడు నువ్వు వాళ్ళ తోట ఉన్నావో, వాళ్ళ ఒకటే రూమ్ లో ఉన్నావో, ఎక్కడో ఉంటేనే పోయి ఉంటావు దగ్గరలో ఫామ్ హౌస్ లో, ఎక్కడో కలిసి ఏదైనా ఫామ్ హౌస్ లో కలిసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈమెకు 40 లక్షల ఏది డైమండ్ నెక్లెస్ ఎందుకు తెచ్చిస్తాడు నీకు? నాకు ఏమని చూద్దాం. 40 లక్షలు పెట్టి ఈమెకు బర్త్డే పార్టీ ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆ రమేష్ అనే పిల్లగాడు అసిస్టెంట్ పనిచేస్తున్న పిల్లగాడు ఓసారి 70 లక్షలు, ఓసారి 70 లక్షలు, ఓసారి 30 లక్షలు అలా శివ చౌహాన్కి ఇచ్చినా అని చెప్తున్నాడు కదా. పోలీసుల రికార్డులలో కూడా 3 ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్తుండ్రు కదా. రమేష్ అంటే కొంతమంది నువ్వు కాదు రమేష్ రమావత్ అని మధు రమావత్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ పిల్లగాడు. అంటే చాలా మందికి మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ మంగ్లీని చేసుకుని వచ్చింది నేనే, సత్యవాదం చేసుకొచ్చింది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సార్. వాళ్ళంతా రమేష్ అనేసరికి నేను అనుకున్నంటే మా వాళ్ళు కంగారు పడుతున్నారు. నాయన దాని మొహమే చూడక నేను చాలా రోజులైంది, అయినా అమ్మాయికి మంగ్లీ అనే ఆ హ్యాష్ ట్యాగ్ తీసేస్తే తప్ప ఈ జనాలు కూడా ఆలోచించాలి సార్. ఎందుకంటే ఇట్లా కాదు బ్రదర్, ఇప్పుడు జనాలకి మంగ్లీ అని పరిచయం, ఆమెకి సత్యవతి అని చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అది ఇప్పటికీ తెలియదు. కనీసం మీడియా వాళ్ళు ఇప్పటికైనా కొంచెం వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి, వాళ్ళకి అండగా ఉండాలి. అండగా ఉండి వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేయాలని ఒక నేను చిన్నవాడినే సార్. చిన్నవాడిని ఇన్ ద సెన్స్ నా ఒక్క గొంతు సరిపోదు, అవసరంతో పిచ్చోడు అంటారు నన్ను. అంటే అంత టాలెంట్ కూడా ఉంది. పిచ్చోడు కాబట్టి నేను దగ్గర తీసుకున్నా, ఎక్కడ ఉన్నదాన్ని తీసుకుని వచ్చి ఈ రోజు నా స్థాయిలో ఉన్నా అంటే ఆనందపడుతున్నా నేను. బట్ ఇవాళ నేను ఎలా ఆనందపడాలి సార్? కరెక్టే. ఇక ఇప్పుడు ఆ పోలీస్ కేసు అనేది మనము ఏం చేయలేం కానీ, అది పోలీసులు నిర్ధారించాలి, మనం పోలీసులను డిమాండ్ చేయడం తప్ప ఏం చేయలేం కానీ. సో అయితే మనం ఈ చర్చ ద్వారా ప్రజలకి ఏది మీతో ఉన్న సాన్నిహిత్యం కానీ ద అదర్ సైడ్ ఆఫ్ మంగ్లీ అనేది మనం చెప్పడంలో ఎంతో కొంత ప్రయత్నం చేసినాం. అది ఖచ్చితంగా వాళ్ళ బాధితులకు న్యాయం జరగాలి సార్. అది నేను అనేది అట్లా కాదు బ్రదర్, ఇక్కడ 2 విషయాలు. బాధితులకు న్యాయం అనేది అది బిగ్గర్ ఇష్యూ. ఓకే, అది కంటిన్యూస్ గా న్యాయం జరిగేదాకా బాధితులు కొట్లాడతారు, మనలాంటి వాళ్ళని కూడా వాయిస్ ఇస్తాం. ఓకే, అది పోలీసులు చర్యలు తీసుకునేదాకా అది వేరే ముచ్చట. మనం ఈ రోజు మెయిన్ గా మనం మాట్లాడే ఉద్దేశం ఏంటంటే జనాలకి
ద అదర్ సైడ్ ఆఫ్ ద మంగ్లీ, ఈ కేసు కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ద మంగ్లీ ఏందనేది కేసు కాకుండా మనం చెప్పే ప్రయత్నం చేసినాం. అసలు నాకు ఒక విషయం అర్థం కాదు సార్. మొన్న ఏదో డిబేట్ పెట్టుకున్నారు. ఉమ్, డిబేట్ పెట్టుకుంటే ఏమనంటే మా బంజారా బిడ్డ కష్టపడి వచ్చిందంటే కష్టపడటం అంటే ఏం కష్టపడదు అమ్మాయి? ఒక ఏమంటారు, కలుపు తీసిందా, ఒక సిమెంట్ బత్తా మోసిందా, ఒక కట్టెలు మోసిందా, ఒక రాళ్ళు మోసిందా, ఒక రప్పలు మోసిందా, ఏం చేసింది అమ్మాయి? పాటలు పాడింది, సెలబ్రిటీ పాట పాడింది, పాటకి కోట్లు తీసుకున్నది, తర్వాత షాప్ ఓపెనింగ్ పోతే పైసలు తీసుకున్నది, దుబాయ్ పోతే పైసలు తీసుకున్నది, అవసరమైతే ఇంకేం చేసింది, నైట్ ఏం చేసిందో మాకు తెలియదు. ఇక కాదు సార్, నీ పాటలు పాడటానికి అసలు కష్టపడ్డది ఎవరు? నువ్వు ఈ స్థాయికి రావడానికి కష్టపడ్డది ఎవరు? అక్కడ వెంకటరావు గారు, లేకపోతే అక్కడ సురేంద్ర గారు. సార్ అది కూడా అయిపోతే నేను కూడా అమ్మాయికి అకౌంట్ లో లేకపోతే భిక్షు నాయక్ గారు లేకపోతే V6 ఛానల్ వాళ్ళు కదా కష్టపడ్డది. నేను కదా పాట పాడింది, నేను కదా పాట పాడింది, నేను కదా. మీరు కర్షకులతోటి కార్మికులతో ఎందుకు పోలుస్తున్నారు నన్ను? నేను మస్తు కష్టపడుతున్నా కదా, డే అంతా కష్టం వేరే, మళ్ళీ నైట్ కష్టం వేరే మాది. మరి అట్లాంటి చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా సార్. ఇప్పుడు మనకు తెలిసిన, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కట్టిన సింగర్స్ అంటే మామూలు చిన్న ఏజ్ నుంచి పాడిన అమ్మాయి ఎవరంటే మధుప్రియ అనే అమ్మాయి అద్భుతంగా పాడుతాము. మరి ఆమె గురించి కూడా ఏదో అన్నది, మధుప్రియ గురించి కూడా వీళ్ళ తమ్మునికి ఆమె కూడా లింక్ ఏదో అన్నారు. చెంప పగిలిపోవాలి. అమ్మాయి చిన్నప్పటి నుంచి గద్దర్ గారితో చిన్న పిల్ల దగ్గర ఆడపిల్లని అమ్మ అనే పాట నుంచి చూస్తే అమ్మాయి పాడుతూ ఉంటే ఒక్కోసారి అబ్బాయి వాయిస్ ఎంత మెచ్యూర్ అయింది, ఎంత మంచిగా ఉంది. ఇప్పుడు మధుప్రియ గారుగా ఆ అమ్మాయి కాకుండా లేదా ఆ సింగర్ కాకుండా ఇంకెంతమంది ఉన్నారు సార్? శైలజమ్మ ఉన్నారు, ఆమెతో పాడగలరు. చిత్రమ్మ ఉన్నారు, జానకమ్మ, సునీత గారు. సో అయితే మీరేమంటారు? మంగ్లీ కష్టపడతలేదు అంటారు, లేకపోతే వేరే రకం కష్టపడుతుంది అంటారు? ఇప్పుడు ఒక మనిషి కష్టపడటం అంటే ఏంటి సార్? డే అండ్ నైట్ నిద్ర లేకుండా చేయటం, లేదా కట్లు మేయటం, రాళ్ళు కొట్టడం, లేదా ఇంకా నువ్వు సిస్టమ్ మీద కూర్చొని ఇంకేదో చేయటం. నీ కష్టం ఎక్కడుంది? ఎవరో రాసిన పాటకి, ఎవరో చేసిన ట్యూన్ కి, ఎవరో కంపోజ్ చేసిన దానికి నువ్వు వెళ్ళి మైక్ ముందు పాడటం కష్టమా? అది అలా కష్టపడితేనే వచ్చినాయి నీకు డబ్బులు. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇది వాస్తవ ప్రజలు గ్రహించాలి. ఈ సోకాల్ సెలబ్రిటీలు వాళ్ళు చేసేదే ఆ పాటకో యాక్టింగ్ కో తక్కువ పైసలు వస్తాయి, ఈ వెనకాల వచ్చేటి ఎక్కువ ఉంటాయి, షాప్ ఓపెనింగ్ లకి ఇంకోటి వగైరా. అదే సార్, ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు, యాక్చువల్ కొంత మహానుభావులు ఉన్నారు, లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా. ఇప్పుడు చిన్న ఎక్కడ వరకు ఎందుకు, ఇప్పుడు రాము రాతుడని అదే కమ్యూనిటీ అబ్బాయి ఒక పాటతో రాను బొంబాయి రాను ఎక్కడికో వెళ్ళిపోయింది. సరే అదృష్టవంతులు కలిసి వస్తుంది. అబ్బాయి టాలెంట్ చాలా కష్టపడ్డాడు, దాంట్లో అమ్మాయి కూడా డాన్స్ కూడా బాగా చేసింది. ఇక బంజారా సింగర్ చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ లేని కష్టం నీకేముంది? ఆమెకే తెలవాలి, మీకే తెలవాలి, నాకు తెలియదు. లేకపోతే V6 దాము రెడ్డికి సార్కి తెలవాలి. ఇప్పుడు రోజా భయన్ ఒక అమ్మాయి పాడుతుంది అంటే బంజారా సాంగ్స్, తర్వాత సుహాస్ అని ఇంకొక అమ్మాయి పాడుతుంది, ఇంకా శిరీష్ సంథింగ్, వీళ్ళు పాడుతున్నారు, బంజారా సాంగ్స్ పాడుతున్నారు. వాళ్ళకంటే నువ్వేం కష్టపడుతున్నావు? నాకు తెలియదు బ్రదర్, మీకే తెలవాలి. వాళ్ళది నీది ఒకటే గొంతు కదా. ఇప్పుడు నేను మామూలుగా అడుగుతున్నా, వాళ్ళకంటే నువ్వేం కష్టపడుతున్నావు? మరి ఇప్పుడు ఈమెను తులసి చంద్ అంటే ఈమెను ఏదో మంచి ఆమె లెక్క చూపెట్టే ప్రయత్నం చేస్తలేదు. పాప ఆమెకు కూడా తెలియదు కదా సార్. మరి తెలంగాణ శ్యామ అన్నిటి మీద స్పందిస్తాడు, దీన్ని ఎందుకు స్పందిస్తాడు? ఇక వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ దానికి వదిలేయాలి సార్, ఎందుకు పట్టించుకుంటున్నారు? ఇప్పుడు మన మోతిలాల్ అని ఒక ఆయన వచ్చాడు, పెద్ద పీకుడు గల్లా, మా బంజారా బిడ్డ అంటే, నీ బంజారా బిడ్డ నీకు ఎప్పటి నుంచి తెలుసు? నీ బంజారా బిడ్డ ఎప్పటి నుంచి కాదు, నష్టపోయిన వాళ్ళు కూడా బంజారాలే కదా, మరి అట్లా అంటే మరి వాళ్ళు ఏమన్నా అదర్ క్యాస్ట్ వల్ల? అదే నేను యాక్చువల్ గా వాళ్ళు మీతో మాట్లాడటానికి కూడా అదే, నష్టపోయింది వేరే వాళ్ళు కాదు కదా, 90% నీ బంజారా బిడ్డలే కదా, నువ్వెందుకు నించోట్లేదు వాళ్ళ పక్కన? అవును, అంటే వాళ్ళు మాత్రం ఉత్తరనే ఊడిపడ్డారు, ఏం మాత్రం పైనుంచి దివి నుంచి లేలాది దేవకాని ఇలా దిగిపడ్డదా? సిగ్గు శరం ఉండాలి సార్ మాట్లాడాలంటే. మనుషులమే కదా పుట్టింది, మనిషి జనమే కదా, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి, నువ్వు పోయి అక్కడ కూర్చొని ఫైట్ చేయవా? అవును, అవును కరెక్టే, పలుకుతాండా పోయి వాళ్ళ తరఫున కొట్లాడొచ్చు కదా, న్యాయం దొరికేదాకా పోవచ్చు కదా.
పొమ్మనండి, పోతే ఇంకా అంతే సంగతి. ఇప్పుడు నాట్ ఓన్లీ సత్యవతి, మిగతా వాళ్ళు కూడా మా అమ్మాయి అని చెప్తున్నారు కదా. అరే మోసపోయింది ఎక్కువ శాతం 90% మీ వాళ్ళే. అవును అవును మీ వాళ్ళే. వాళ్ళ కోసం నువ్వు వాళ్ళ వైపు స్టాండ్ తీసుకోకుండా ఎవడో వస్తారు, ఇంకొకడు వస్తారు. మా బంజారా బిడ్డ అంటే మరి అవతల మోసపోయిన వాళ్ళు ఎవరి బిడ్డలు? అవును అవును అగ్రి. పక్కన బంజారా బిడ్డలో అవును సిగ్గు శరం ఉండదు మాట్లాడటానికి. అంటే పైసలు ఇస్తే మాట్లాడతారు, లేకపోతే లేదా. వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అంటారు సార్. అదే కష్టం తెలియదు, ఏం తెలియదు. ఆ పూటకు వచ్చినప్పుడు ఎంతో తీసుకుంటారు, ఏదో మాట్లాడతారు. అవతల నష్టపోయింది ఎవరు? ఇప్పుడు నువ్వు సరే ఆ స్కామ్ లో నువ్వు ఉన్నావా లేవా తర్వాత సంగతి. నిన్ను డిలీట్ చేసేద్దాం కొద్దిసేపు. తోటి బంజారా వాడే కదా నిన్ను మోసం చేసింది. నువ్వు అన్యాయం జరిగిన వాళ్ళ వైపు మాట్లాడకుండా మా సత్యవతి లేదు, మా ఉత్తవతి లేదు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తే అన్యాయం జరిగిన వాడికి తరపున కదా నువ్వు మాట్లాడాలి. అవును. దీంట్లో కూడా సార్ 100% రాజకీయ నాయకుల హస్తం ఉన్నది. ఉండొచ్చు, 100%. అందుకే మనం ఏమంటున్నాం, నిష్పక్షపాతమైన విచారణ జరగాలి, ఆ దోషులకు శిక్షలు పడాలి, అట్లనే వాళ్ళకి డబ్బులు బాధితులకి న్యాయం జరగాలి. సార్ న్యాయం జరిగే టైం కల్లా పాపం చనిపోతున్నారు సార్ వాళ్ళు. అందుకే వాళ్ళకి ధైర్యం చెబుతూ, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ధైర్యం ఇస్తూ, మీ డబ్బులు మీకు అట్లీస్ట్ ఒక 50% అన్న తిరిగి తెచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తామని చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది సార్. కానీ ఆలోచన కంటే ముందు గవర్నమెంట్ అనేది పక్కన పెట్టేసి వాళ్ళు ఎలాగో స్పందిస్తారు. ముందు నీ బంజారా అని నువ్వు సంకలు ముద్దుకుంటూ వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడి నుంచో వాళ్ళు పోయి ఇప్పుడు ఆమె ఏది సుబ్బు బాధితుల తరఫున కొట్లాడుతున్న అడ్వకేట్ తిడుతుంది, తిరుమలేశం తిడుతుంది, లేకపోతే ఆయన పేరేంది ఇంకో ఆయన హిమకాంత్ రెడ్డిని తిడుతుంది. కానీ మధు రమావతి గురించి ఒక్కసారి కూడా ఆమె ఇది గట్టిగా మాట్లాడింది లేదు. అసలు ఫస్ట్ లో నాకేం తెలియదు, నేను అభిమాని అన్నది. వాడు నాకు అభిమాని కాబట్టి నేను చెప్పిన ఒక ఫోటో ఇచ్చిన, అందులో తప్పేముందని సార్. అభిమాని ఇంట్లోకి ఎట్లా వస్తాడు? సో పాసిబుల్. కనీసం వీళ్ళకి ఆ స్పృహ ఉండదు సార్. ఇప్పుడు నేను ఎవరిని యూజ్ చేయట్లేదు, కానీ ఇప్పుడు బంజారా కమ్యూనిటీలో అండి పెద్ద తీస్మార్క్ లాగా వస్తున్నారు కదా ఒక్కొక్కడు పెద్దగా. మరి వీళ్ళది బంజారా కమ్యూనిటీయే కదా, మరి వీళ్ళు వాళ్ళ కోసం ఫైట్ చేయరా? చేయరు. ఎందుకంటే ఈ సోకాల్డ్ కుల పెద్దలంతా చెత్తనా కొడుకులు, చిల్లర తీసుకుంటారు, ఎవరు పైసలు ఇస్తే వాళ్ళ పాట పాడతారు, గలీజ్ పాడుకోరు. మరి వీళ్ళని ఎలా నమ్మా సార్? ఇప్పుడు నమ్మొద్దు. నేను నా జీవితంలో నేర్చుకున్నది, ఎవరిని నమ్మొద్దు. పైసలు ఎవరైతే వాళ్ళ పాట పాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లా వస్తే మరి పైసలకి ఆశపడి ఉంటే ఈ రోజు నన్ను ఎన్నోసార్లు ఎగతాళి చేసినట్టు మాట్లాడినా నేను పట్టించుకోలేదు. ఎవరన్నా నేను పట్టించుకోలేదు. చాలా మంది అంటూ ఉంటారు, అన్న నువ్వు ఎక్కడే ఉన్నావు, వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు. ఒక విషయం ఏంటంటే గురువు అనేవాడు ఎవడైనా సరే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారో వాళ్ళు పై స్థాయిలో ఉంటే ఆనందపడతారు. ఆ విషయం తెలియదు. గురువు అంటే మా పడే ఆనందం డబ్బులతో రాదు. వీళ్ళు అనుకుంటారు డబ్బులు రాగానే వచ్చి, అభిమానం ఉన్న వాళ్ళు వచ్చి ఇస్తారు సార్. వాళ్ళని మేము అడగట్లేదు, ఎవరిని నేను ఇంతవరకు అడగలేదు. అసలు నేను మనీ అనేది లేదు. కానీ ఈ బుద్ధి లేని గాడులకి ఎక్కడ అర్థం కావట్లేదు. కడుపుకి అన్నమే తింటున్నారు కదా, వాళ్ళకి అట్లా అలవాటు అయింది కదా. ఒకసారి లేని వాళ్ళకి పైసలు చూసే వారికి, అంటే అందరిని అంటలేను, మంచి వాళ్ళ గురించి మనం మాట్లాడతలేము, మంగ్లీ లాంటి వాళ్ళ సైకాలజీ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నాం. ఆమె చూడక పైసలు చూసింది కదా, ఈసారి ఆమెకు మనసు పడతలేదు కదా, పైసలు పిచ్చి పట్టింది. అదే సార్, మంగ్లీకి లేదా సత్యవతి, నాకు మంగ్లీ అనే పదం అంటే నాకు భలే ఇరిటేషన్ వస్తుంది సార్. ఆ సత్యవతికి వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వీళ్ళకి సిగ్గు అనిపించట్లేదా? వాళ్ళకి చిల్లర ఇస్తే ఆ పాట పాడుతారు. అదే ఇప్పుడు నీకే జరుగుతుంది, అప్పుడు ఆ చిల్లర ఏమవుతుంది అంటే ఆమెకి ఏమనుకుంటుంది, ఎవరినైనా నేను మేనేజ్ చేస్తాను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అనుకుంటుంది. నో, అంత సినిమా లేదు. అట్లా ఎవరు ఉండరు, వీళ్ళకి సిగ్గుండాలి. ఇప్పుడు మొగోనికి ఏం బలహీనత ఉంటది, ఆ బలహీనత సాటిస్ఫై అయితే నువ్వు నేను చెప్పినట్టు ఇంటో అయిపోయింది, లేకపోతే బయట పెడతా. అవును సార్, మరి మగోడు అంటే ఆ విషయానికి వస్తే అందరూ మగోళ్ళే. తప్పు కదా, అందరూ నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? అది తప్పు. అది అలాంటి ఆలోచన విధానమే తప్పు. నాకు ఆ అమ్మాయి ఒక చెల్లిగా పెరిగిందంటే, అన్న నువ్వు నా చెల్లి గురించి చెప్పొద్దన్న, అది చెప్పొద్దని నేను చెప్పొద్దాను. మరి నేను చెల్లిలాగా తీసుకోకపోతే నీ బతుకు ఎక్కడో గనలు కలిసిపోయేది. మళ్ళీ ఆమె అంటది నాతో, అన్న నిజంగా నువ్వు నన్ను ఆదుకోకపోతే నేను ఆ తండ్రుల బిందులు మోసుకుంటా, అది పోసుకుంటా అని.
మరి నీకు అంత కృతజ్ఞత ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికి నువ్వు కనీసం మ్యూజిక్ కాలేజీలు నేర్చుకొని చాలా మంది ఉన్నారు సార్. నువ్వు ఒక్కరికి హెల్ప్ చేసినావు, కనీసం ఒకరికి హ్యాండ్ ఇచ్చినావు. ఎస్ రండి, మీరు రండి, నేనున్నానని. ఇప్పుడు నాకు వచ్చే ఇంత జీతంతో సార్, నేను జాయిన్ అయినప్పుడు నా జీతం 12,000 సార్. ఆ 12,000లో నేను రూమ్ రెంట్ కట్టుకుంటూ, నేను కొన్ని మెడిసిన్ వాడుకుంటూ, వీళ్ళకి ఈఎంఐకి మళ్ళీ సపరేట్ గా రూమ్ రెంట్ కట్టుకుంటూ ఉన్న కష్టపడి చేసుకున్నా. ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళు, నా సంగీతం నేర్చుకున్న వాళ్ళు, డాన్స్ నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ ఎవరు దేది అని అడుక్కోవద్దు అన్న ఉద్దేశంతో ఎవరైనా నాకు నా ద్వారా సహాయం ఉంటే నేను వాళ్ళకి చేశాను. ఆ టైంలో వీళ్ళు ఉన్నారు. ఇట్లా మరి నువ్వు సెలబ్రిటీ అంటున్నావు కదా, నీ సెలబ్రిటీ అంటే నువ్వు తలుచుకుంటే కాలేజ్ మొత్తానికి నువ్వు జీవితం ఇవ్వగలవు. అదే అవును వాస్తవం. నీ గురువు ఇప్పుడు వాళ్ళెవరో నీకు 40 లక్షల డైమండ్ ఇచ్చారు అంటున్నావు కదా, నువ్వు గురువుకి చిన్న బంగారు కుంకురం పెట్టలేవా? అవును. ఆ రోజు నీ చేతిలో పెట్టి ఎంత 1,500 1,800 పెట్టి జేబులో పెట్టి నిన్ను బస్ ఎక్కించిన ఆ గురువు గారికి నువ్వేం చేసినావు? నేను ఎక్కడో నీకు పాటలు వస్తాయో రావని వాడు శివుడు ముక్కు గార్చుకుంటే అక్కడ నిలబడితే నువ్వేదో ఇంత పాట పాడుతూ తీసుకొచ్చిన వెంకట్రావు గారికి ఏం చేసినావు? అన్నిటికంటే ముందు ఆర్డిటి సంస్థ కోసం నువ్వేం చేసినావు? ఆర్డిటి సంస్థ కోసం నువ్వేం చేసినావు? ఒక్క మాట. వాళ్ళెవరో నాకు తెలియదు అంటది కావచ్చు ఇప్పుడు అడిగితే. ఇప్పుడు గుర్తొస్తారు. ఇప్పుడు తెలవదన్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలవదని అంటే మొత్తం అన్ని వైపులు ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్ అన్నట్టు ఇప్పుడు గుర్తొస్తుంది. కానీ అవసరం తీరిన తర్వాత అల్లుడు డాష్ అవుతారని ఏదో సామెత ఉంది. అవును ఇక ఉంటారు. ఇక అంటే మంచి వాళ్ళు ఉంటారు, మంగ్లీ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సింపుల్ సార్. కృతజ్ఞతతో ఉండేవాళ్ళు. ఇప్పుడు బంజారా కమ్యూనిటీని అందరిని ఎట్లా అంటాం సార్, వాళ్ళకి చిన్న ప్రపంచం, వాళ్ళది చిన్న ప్రపంచం. ప్లస్ మీ ఖమ్మంలో కూడా బాగుంటారు కదా? మా ఖమ్మంలో ఉంటారు, ఇటు వరంగల్ ఉంటారు, ఇటు ఉంటారు. అంటే వాళ్ళ సైకాలజీ సార్. వాళ్ళు అంటే నేను ఎందుకంటున్నా అంటే మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని దగ్గర నుంచి చూసినారు అని అంటున్నా. లేదు, మా కాన్స్టిట్యున్సీకి దూరం సార్. వాళ్ళు యాక్చువల్ మా కాన్స్టిట్యున్సీలో ఒకటో ఇల్లు ఒక మేబీ మొత్తం లెక్క పెడితే 10-15 ఇల్లు ఉంటాయి. తక్కువనే అయితే. ఖమ్మంలో వేరే దగ్గర ఉన్నారు కానీ మీ దగ్గర లేరు. ఈ మహబూబాద్ సైడ్ ఉన్నారు. మా దగ్గర లేదు. మాది ప్లేన్ ఏరియా సార్. యాక్చువల్ గా మా ఇప్పుడు రామదాస్ నాయక్ అని రిజర్వేషన్ అయింది, ఆయన ఎమ్మెల్యే గారు. యాక్చువల్ గా ఇంతకుముందు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, బట్టి ఏది వైరానా మీది? ఎస్ వైరా. వైరా ఆయనగా ఇదంతా అప్పుడు ఒకటే కాన్స్టిట్యూషన్ ఉండేది, ఇప్పుడు సపరేట్ అయిపోయింది. మదిర అంతకుముందు మదిర ఉంటే ఇప్పుడు వైరా అయింది. వైరా మదిర అయింది. అయితే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికైనా సరే ఒంటి మీద సోయి తెచ్చుకొని వీళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళ పక్షాన మాట్లాడదాము. ఎప్పుడైతే టీవీ ఛానల్ వాళ్ళు కొట్లాడితే వాళ్ళు మీడియా ముందే కొట్లాడగలరు సార్. ప్రాక్టికల్ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి మాట్లాడగలరా? చేద్దాం. మనందరము ఇది ప్రభుత్వం చర్యలు తీసుకునేదాకా, పోలీసు మిత్రులు చర్యలు తీసుకునేదాకా కొట్లాడదాం. ఓకే, ఎందుకంటే మనం ప్రశ్నించగలుగుతాం కానీ ఆ చర్యలు తీసుకునే స్థానంలో మనం లేం కదా, పోలీసులే ఉన్నారు కదా. అదే కదా సార్. ఇప్పుడు అలాంటి రైట్స్ మనకుంటే ఇంకా ఎందుకు? ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ప్రత్యూష రాథోడ్ అని ఒక అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది. అవును, పాయింట్ టు పాయింట్ బాగుంది. తర్వాత ఇంకొక అబ్బాయి ఎవరు సంపత్ నాయక్. వాళ్ళకి ఇష్యూతో సంబంధమే లేదు. బట్ సంబంధం లేకపోయినా కూడా ఒక బంజారా బిడ్డలుగా వాళ్ళిద్దరు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ దాన్ని నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకనంటే వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా వెళ్ళి వాళ్ళు ప్రజల పక్షాన, వాళ్ళ కన్నీటి ప్రజల పక్షాన అనే కంటే వాళ్ళ కన్నీళ్ల పక్షాన పోరాడుతున్నారు వాళ్ళు. అవును. ఎక్కడ సార్ వాళ్ళు బంజారా అంటే సార్ మనకు కనిపించే బంజారాలు వేరు, ఈ దరిద్ర బంజారాలు వేరు. వాడు ఒక కండ వేసుకుని వస్తారు ఒకడు, దేవత మోతీలాల్ నాయక్. మోతీలాల్ నాయక్ వాడు మోతిలాలో తోతిలాలో ఎవడికి దేవత? పోయి వరాలు అడుక్కో, పోయి మోచేతి నీళ్లు తాగు, దానికి మోచేతి నీళ్లు తాగు. ఆమె ప్రత్యూష చెప్తున్నట్టు, ఎందుకంటే విత్ ఇన్ ద కమ్యూనిటీ వాళ్ళకి తెలుస్తుంది కదా, 3 లక్షలు తీసుకున్నాడట సార్. అదే సార్ నేనేమంటున్నా, దాని వల్ల నీకు వచ్చే లాభం ఇదేంటి? నువ్వు తరతరాలు బతుకుతావా? నీ కులాన్ని కాపాడుకోవా? నిలబెట్టుకోవా? రేపు నీ కులం జోలికి ఎవరైనా వస్తే, నీ కమ్యూనిటీ జోలికి వస్తే నువ్వు నిలబడవా? నాకు ఇప్పుడు కులమోడు పైసలు ఇయ్యాడు కదా, కాదు కులమోడు పైసలు ఇయ్యాడు కదా, మంగ్లీ అయితే పైసలు ఇస్తుంది కదా.
అవును సార్, కానీ నువ్వు రేపు కులం తరపున మాట్లాడటానికి లేదు కదా, మీడియా ముఖంగా నువ్వు ఏమంటారు అందరి ముందు నువ్వు మాట్లాడినప్పుడు నిజాలు ఏంటో రేపు ఈ రోజు కాక రేపు తెలుస్తాయి సార్. ఆల్రెడీ వచ్చి ఈ మిరపకాయ తోటకాడ వచ్చిన ఫోటో వాళ్ళ అమ్మతోటి మాట్లాడిన వీడియో చాలు వాడెవడో నాకు తెలియదు అనడానికి ఇంకా మా చెవులో తామర పూలు పెడతా అంటే పెట్టించుకోవడానికి వాళ్ళు లేడు ఈడ. ఇంకా 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 సీక్రెట్ కెమెరాలు ఇంకేం వస్తాయో ఎవరికి తెలుసు సార్. బొచ్చుడు వస్తాయేమో సార్, ఏది వచ్చినా ఫైనల్ గా వాళ్ళు 9 మంది చనిపోయారు సార్ ఇవాళ. కరెక్ట్ చేద్దాం కదా, నేనేమంటున్నా కొట్లాడదాం మనందరము ప్రజల తరఫున. ప్రాణాన్ని వీళ్ళు తీసుకురాగలరా? ఈ చెత్త నా కొడుకు మాట్లాడి ప్రాణాన్ని తీసుకురాగలుగుతాయా? వి ఆల్ అండర్స్టాండ్ ద పెయిన్. సో మనం కొట్లాడదాం, ఆ విషయంలో కొట్లాడదాం. చాలా టైం అయింది, పడుకుంటారు అందరు కూడా. సో ఎండ్ చేద్దాం మనం. ఓకే ఓకే సార్. నాదైతే నేను ఎవరైతే బాధితుల పక్షాన కేవలం మాట్లాడటం కోసం ఇవాళ నా మొక్కను చూపించాను తప్ప తప్పులేదు బ్రదర్. నేను ఎప్పటి నుంచో అంటున్నా బ్రదర్, మీరు అట్లీస్ట్ వీడియో చేయండి, మనం పోస్ట్ చేస్తా అంటే మీరు మీకు అవకాశం అది ఏమంటారు సరే టైం దొరకలే కదా. ఎందుకంటే సార్ రోజు రోజు చూస్తా ఉంటే అది చెప్పారు, బట్ నేను చేయలేదు కదా సార్. అదే అట్లీస్ట్ ఈ రోజు మనం ఏది చేయగలిగినాం సార్. మనసు ద్రవించిపోతుంది సార్, రగిలిపోతుంది మనసు. అదే ఏంటి ఇంతమంది ఉండి ఏం చేయలేకపోతున్నారు, ఇంతమంది ఉండి ఏం చేయలేకపోతున్నారు అంటే ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎవరో 2 స్టాండ్ తీసుకున్నారు, 2-3 స్టాండ్ తీసుకున్నారు, మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారా? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? కోర్టులు న్యాయస్థానాలు చేయాలి, పోలీసులు చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి. నువ్వు నేను ఏం చేస్తాం మాట్లాడడం తప్ప. అదే సార్, అంత వరకు వెళ్ళాలంటే వీళ్ళు ప్రెజర్ పెట్టాలి కదా సార్. ప్రెజర్ పెట్టాలంటే మీడియా పెడుతుంది కానీ బాధితులకి పాపం వాళ్ళ కష్టాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక ఎట్లా కొట్లాడాలని వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళు బాధితులు లేదు కదా, బాధితులు ఒక జేఏసీ ఏర్పడి వాళ్ళు కొట్లాడాలి. అది జేఏసీ ఏర్పడటానికి ఇంకెక్కడ అసలు లేదురా మొగుడు అంటే పెసరపప్పుడు పెళ్ళము అన్నట్లు ఇది జరుగుతా ఉందన్నమాట. ఎట్లా అసలు న్యాయమే జరగట్లేదంటే ఈ దేవుడు ఒక ఇది వేసుకొని రావటం, అది వేసుకుని వాడేమో ఓట్లేయటం. వాడు శివగాడు నేను మరి ఇప్పుడు సత్యవతి అనే అమ్మాయిని పక్కన పెట్టేసి ఈడు మా కులదైవం మీద కొట్టానంటే చెప్పులు తీసుకొని దేవుని ఎందుకు చేస్తున్నారు? ఆ ఊరలంతా కూడా మరి దేవుని నమ్ముతారు. మళ్ళా వాళ్ళు కూడా బంజారాలే, వాళ్ళు కూడా ఒట్లేస్తారు. వాళ్ళు ప్రామిసరీ నోట్ చూపెడతారు, ఒట్లో పక్క పెట్టు చూపిస్తున్నారు. ఇంకా మీకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి సార్? ఓట్లు ఎప్పుడు గట్లెక్కిపోయినాయి. అవును, ఈ ప్రామిసరీ నోటీలు ఇవన్నీ నోట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇంకా చూస్తున్నా కూడా నేను బలే తప్పించుకుని నేను మేనేజ్ చేస్తున్నా అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క సెకండ్ కి కూడా ఒక ప్రాణం పోతా ఉంటుంది సార్. ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోతా ఉంటది. ఆ కుటుంబాన్ని నువ్వు మళ్ళీ ఏమంటారు దగ్గర చేయగలుగుతావు, నువ్వు భరోసా ఇవ్వగలుగుతావు. అవును, అగ్రి. సో అది గవర్నమెంట్ కూడా రావాలి. కొట్లాడదాం, మనము కంటిన్యూస్ గా వాయిస్ ఇద్దాం, కొట్లాడదాం, ప్రజలను చైతన్యం చేద్దాం. ఓకే, సో అది పెద్ద ఇష్యూ కాబట్టి అంత ఈజీగా సింపుల్ గా సాల్వ్ అవుతుందని అనుకోవట్లేదు, బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే, అవునవును సార్, అది చాలా పెద్దది కాబట్టి ఎవరు రావట్లేదు, ఎవరు మాట్లాడలేదు, తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇవాళ నేను మాట్లాడటానికి ఒకటే రీజన్ సార్, ఎందుకంటే సరే నేను కాలేజీలో అమ్మాయి నన్ను చూసింది, నేను పెద్ద లీడర్ అని చెప్పట్లేదు. గొంతు విప్పాలంటే దాంట్లో నాకు తలా తెలియదు, తోక తెలియదు. ఆ స్కామ్ లో నేను ఏం మాట్లాడగలుగుతా? ఇప్పుడు ఇలా మాట్లాడగలిగితే సీన్ లోకి వెళ్తే వాళ్ళ పక్షాన కనీసం నిలబడి మాట్లాడగలుగుతాం. కానీ అసలు వీళ్ళే అడ్డుపల్లో పెడుతున్నారు కదా. చేద్దాం, మనం కొట్లాడదాం, చాలా టైం అయింది కదా. కానీ తప్పకుండా సార్, తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఏదో ఒక ప్రయత్నం చేద్దాం సార్. సరే మరి, కానీ టేక్ కేర్. సో బాయ్ మిత్రులారా.